అచ్చా అది కాదు సార్, 11 దాకా నిద్రపోం, 11 గంటల దాకా నిద్రపోం సార్. ఓ అవునా, నేనేమో నా ప్రవచనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మయ్య భోజనం అయిపోయింది, కొద్దిగా ఎవరైనా జోల మారితే బాగుంటుంది, పడుకుందాము. లేదు లేదు. ఓకే. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పుట్టినటువంటి ప్రతి జీవి కూడా తను సంతోషంగా ఉండాలనుకోవడం మామూలే. అది పశువుల దగ్గర నుంచి మనుషుల దగ్గర, అంతేకాదు ఖేచరాలు, భూచరాలు, జలచరాలు అన్ని కూడా సంతోషంగా ఉండాలి అనుకుంటాయి. అయితే వేటి స్థాయిలో అవి సంతోషంగానే ఉంటాయి. కానీ అన్నిటికంటే కూడా తెలివైనటువంటి వాడు మానవుడు. కానీ మానవుడు సంతోషంగా లేట. ఇదేంటో ఆశ్చర్యం. అందరూ సంతోషంగానే ఉన్నారు. కుక్క, నక్క ఏం దొరికితే అదే తింటున్నాయి, దొరకకపోతే అలా పడుకుంటున్నాయి, అంతే. అంతకుమించి ఏమీ లేదు వాటికి. జై శ్రీకృష్ణ. సారీ, నా వాయిస్ వినిపించట్లేదా మేడం? అందరికి వినిపిస్తుందా? సారీ, నేను ఏదో చెప్తున్నా, సరే ఏదో ఒకటి చెప్తా, ఏముంది. సో కాబట్టి ఏమైందంటే మనుషులు తప్ప మనుషులు తప్ప అందరూ కూడా ఆనందంగానే ఉన్నారు. ఏ జీవితంలో పడితే ఆ జీవితంలో అందరూ ఆనందంగానే ఉన్నారు. మనిషి మాత్రం సంతోషంగా లేడు. అరే, దేవుడు ఆశ్చర్యపోతున్నాడు అన్నమాట. దేవుడు అంటున్నాడు, ఎందుకు సంతోషంగా లేడు? మనిషిని నా రిప్రజెంటేటివ్ గా పంపించాను కదా, నా ప్రతినిధిగా భూలోకంకి వెళ్ళినటువంటి మానవుడు ఎందుకు సంతోషంగా లేడు? మనిషి జన్మలో మాత్రమే సాధన ద్వారా భగవంతుడుగా మారేటటువంటి అవకాశం ఉంది. తనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించి తనలో భగవంతుడున్నాడు అని చెప్పి తెలుసుకోగలుగుతాడు. మరి అదేంటి, మనిషి ఎందుకు సంతోషంగా లేడు? మనిషిగా పుట్టినందుకు సంతోషించాలి కదా. అంటే మనిషిగా పుట్టేసరికి ఏమవుతుందంటే కోరికలలో పడిపోతున్నాము, బంధాలు ఏర్పరచుకుంటున్నాము. ఆ బంధాలు ఏర్పరచుకున్న తర్వాత ఏమవుతుందంటే వాటిలోంచి వదిలి బయటికి రావాలి అని చెప్పేసి మనం అనుకోవడం లేదు. బంధాలు అనేవి ఇక్కడ మనల్ని బంధిస్తాయి. బంధాలు అనేటటువంటివి సంఖ్యలు, అంతే. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? మళ్ళీ పూర్వ జన్మలలో, ఎప్పుడో కొన్ని జన్మలలో మనము మనుషులుగా పుట్టుంటాం. ఆ జన్మలలో చేసుకున్న పాపాలు, ఆ జన్మలలో చేసుకున్న పుణ్యాల ద్వారా ఈ జన్మలో మళ్ళీ మనము మనుషులుగా పుట్టాం. మనుషులుగా పుట్టిన వాళ్ళందరూ కూడా సమానంగా ఉన్నారా? సమానంగా లేరు. 800 కోట్ల జనాభా ప్రపంచంలో ఉంటే అందులోపల కేవలము 10 కోట్ల మంది సంతోషంగా ఉన్నారేమో, అంత కూడా లేరేమో, 1% అంతే. మిగతా 99% మందికి భోజనం లేదు, కొంతమందికి సరైనటువంటి కప్పుకోవడానికి వస్త్రాలు లేవు, ఈ పూట కడుస్తే చాలు అనేటటువంటి స్థాయిలో ఉన్నవారు ఎంతమందో. కానీ ఈ 1% కూడా జనాలు సంతోషంగా ఎందుకు లేరు? సరే, 99% జనాలు లేరు అంటే వారికి కావాల్సిన వస్తువులు దొరకక. కానీ ఈ 1% జనాలు కూడా ఎందుకు సంతోషంగా లేరు అంటే ఇవి తెచ్చిపెట్టుకున్నటువంటి సమస్యలేమో. మరి తెచ్చిపెట్టుకుంటున్నటువంటి సమస్యలకి మన మామూలు భాషలో ఏమంటాం? మాయ రోగం అంటాం. మాయ రోగాలు తగ్గవు పట్టాన. రోగాలు ఎంత పెద్ద రోగాలైనా డాక్టర్లు తగ్గిస్తారు కానీ మాయ రోగాలు తగ్గవుట. మాయ రోగం అంటే ఏంటి అంటే తెచ్చిపెట్టుకున్నటువంటి రోగం. నువ్వు కళ్ళు మూసుకున్న నిద్రలో ఉన్నవాడిని లేపచ్చు, కానీ నిద్ర పోతున్నట్టుగా నటిస్తున్న వాడిని లేపగలమా? ఎవరికైనా కూడా వాళ్ళ జీవితంలో ఉన్న ప్రయారిటీసే గొప్పగా అనిపిస్తాయి. నేనేదో పిల్లల్ని పెంచుతున్నాను, శ్రీనివాస్ గారు ఏదో మాట్లాడుతున్నారు, ఏంటండి మీరు బాధ్యతలు వదిలేయమంటారా? బాధ్యతలు వదిలేయమన్న సంగతి నేను చెప్పలేదు, శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పలేదు.
కానీ బాధ్యతలను తీర్చుకుని మోహం తగ్గించుకుని తర్వాత భగవంతుడి మార్గంలోకి రా అని చెప్పేవే మన వేదాలు. మన వేదాలు ఏం చెప్తున్నాయంటే, బాబు బాధ్యతలు 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 అని కర్మకాండాల పైననే కూర్చోకు, ఎప్పటికీ తీరవు. ఓ వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి ఒక స్వామీజీ వస్తాడు. ఆ స్వామీజీ అంటాడు అన్నమాట, ఏమయ్యా నువ్వు ఇంత బిజినెస్ చేస్తున్నావు కదా, ఇక రిటైర్ అయిపోయి భగవంతుడి మార్గంలో రా అంటే, వస్తాను స్వామి, కానీ కొద్దిగా టైం కావాలి నాకు, ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి కొంత టైం పడుతుంది. ఇగో ఏదో ఒకటి ముందు ప్రస్తుతానికి ఏదో పొద్దున లేస్తాను, రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటాను, దండం పెట్టుకుంటాను దేవుడికి ఒక 5 నిమిషాలు, సరిపోతుంది కదా స్వామి అంటే, ఎందుకు ఎవరయ్యా ఎవరు చెప్పారంటే, ఎవడో ప్రవచనకర్త చెప్పాడు, కలియుగంలో నామస్మరణ చాలన్నాడు. సారీ ఏమైంది? ఏం లేదు సార్, నెట్ కనెక్ట్ పోయిందని అనుభవి. అయ్యో, వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా? హలో, ఇప్పుడు వినిపిస్తోందండి, ఇందాక రాలేదు, ఇప్పుడు వచ్చింది. వినిపిస్తుంది. నాది పోయింది సార్. నో ప్రాబ్లం. అయితే ఆయన అంటాడు అనమాట, ఎవరో చెప్పారు ఓ 5 నిమిషాల పాటు దేవుడికి దండం పెట్టుకుంటే చాలు, రోజంతా ఏం చేసినా సరే, ఇంకా తర్వాత రోజు మొత్తం నువ్వు విచ్చలవిడిగా ఉండొచ్చు, 5 నిమిషాల పాటు దేవుడికి దండం పెట్టుకో అని చెప్పారని. సో అలా చెప్పడం వల్ల ఏమైపోతుంది, జనాల లోపల తప్పు భావన ఏర్పడుతుంది. ఇతను కూడా అలాగే తప్పు భావనలో ఉన్నాడు, భగవంతుడి గురించినటువంటి ఆలోచన లేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్కడికి వచ్చేసరికి అతను ఉన్నాడనమాట, వాళ్ళ అబ్బాయి ఉంటాడు. సార్ మీరు తెలుసు సార్, నాకు మీరు బాగా తెలుసు, మా నాన్నగారి దగ్గరికి అప్పుడప్పుడు వస్తుండేవారు స్వామీజీ, మీరు రండి కూర్చొని అంటే, అరే మీ నాన్నగారు ఏరియా అంటే, లేదు సార్ ఆయన కాలం చేశారు అంటాడు. ఇంతలోకి ఆయన బయటకు వచ్చి చూసేసరికి అక్కడ ఒక కుక్క కనిపిస్తుంది అనమాట. కుక్క కనిపించగానే ఆయన అంటాడు, అరే కుక్క ఉందని. ఈయన గుర్తుపడతాడు స్వామీజీ కాబట్టి, ఏమయ్యా కుక్క రూపంలోకి వెళ్ళావు, ఎప్పటికైనా బంధాలు వదులుచుకొని రావయ్యా, నాతో వచ్చి తీసుకెళ్లిపోతాను అంటాడు. స్వామీజీ ఏం మాట్లాడతారు స్వామి, నా పిల్లలకి బిజినెస్ అవి సరిగ్గా చూసుకోవడం రాదు, వాళ్ళు ఒక్కొక్కసారి తలుపులు తెరిచేసి వెళ్ళిపోతారు షాప్ది, నేనేం చేస్తాను ఇక్కడే కూర్చుంటాను, మొత్తం కాపలా కాస్తాను, కాపలా కాయడమే కాకుండా ఎవరైనా ఈ వచ్చారంటే సందు చివరి దాకా తరిమి కొడతా, నేను తరిమి కొడతాను, సందు చివరి దాకా తరిమేస్తాను జనాల్ని. సో అలా కాపాడుకుంటున్నాను స్వామి, ఏదో మరి ఏం చేస్తాను చెప్పండి, బంధాలు ఉండకుండా పోతాయా, మీరంటే సరే సన్యాసులు, మీకు బంధాలు ఉండవు, కానీ నాకు బంధం ఉంటుంది కదా అంటాడు. ఈయన నీ కర్మ అని చెప్పి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమవుతుంది, వచ్చి చూసేసరికి ఆ కుక్క కనిపించదు. ఆ స్వామీజీ అడుగుతాడు, ఏమయ్యా మీ ఇంటి దగ్గర బయట ఒక కుక్క ఉండాలి, ఏమైంది అని అంటే, సార్ అది చాలా మంచిది సార్ కుక్క, మేము ఎంగిలి మెతుకులు పడేస్తే మంచిగా తినేది సార్, చాలా హ్యాపీగా ఉండేది మాతోటి, మేము ఏమి ఇచ్చినా కూడా సంతోషంగా ఉండేది, మా ఇంటికి చాలా కాపాడేది సార్, ఈ మధ్య ఎవడో వెనకాల పడితే వాడు కర్రతో కొడితే చచ్చింది సార్, అబ్బా చాలా పెయిన్ఫుల్ డెత్ అయ్యా అంటే, అవును సార్ అని. ఇంకా లోపలికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే, ఆయనకు అప్పుడు అర్థమవుతుంది అది కప్ప రూపంలో వచ్చిందని. ఆ కప్ప రూపంలో అక్కడ ఉంటుంది, ఏమయ్యా ఇప్పటికైనా వచ్చేవయ్యా నాతోటి అంటే, లేదు కప్ప రూపంలో ఉన్నా కూడా నా మనవళ్ళను చూసుకుంటున్నాను, మనవరాళ్ళను చూసుకుంటున్నాను హ్యాపీగా. వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడప్పుడు నన్ను చిన్న చిన్న రాళ్లతో కొడతారు, బాగా అనిపిస్తుంది, నా మీద నీళ్లు చల్లుతారు, నన్ను కొన్ని కవర్లలో ప్యాక్ చేసి అలా పడేస్తుంటారు రోడ్డు మీద, వాళ్ళ చిలిపి వేషాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, మా పిల్లలు అందరూ బాగున్నారు, మా 4వ కోడలు ఎవరైతే ఉన్నారో 4వ కోడలికి 8వ కోడలికి సరిగ్గా పడదండి, వాళ్ళు ఎప్పటికైనా మంచి దారిలోకి వస్తారా లేదా అదొకటే బెంగ నాకు అంటాడు. ఇక స్వామీజీకి అర్థమవుతుంది ఇక వీడు మారడు అని చెప్పి. తర్వాత ఏమవుతుంది, వచ్చే దీంట్లోపల వాడు పాముగా పుడతాడు. పుట్టగానే వీడు వెళ్ళి చెప్తాడు, మీ నాన్న ఎక్కడో నగలు దాచాడని తెలుసు నాకు స్వామీజీగా, ఆ చెట్టు కింద ఏమో నగలు ఉన్నాయి అనగానే వీళ్ళు అక్కడ చెట్టు కింద చూస్తారు, చూసేసరికి పాము కనిపిస్తుంది, చెట్టుగా మోది చంపేసి, అప్పుడు వాళ్ళందరూ చూస్తే నగలు ఉండవు ఏముండవు, కానీ మొత్తం మీద చంపుతారు. సో ఆ విధంగా బంధాలు అనేటటువంటిది పెంచుకుంటూ పోతే కొన్ని జన్మలైనా కూడా మనకు తీరవు. మరి ఏం చేయాలి? ఈ బంధాల కోసం అని చెప్పి మనం అబద్ధాలు చెప్తాము, తప్పులు చేస్తాము, సినిమాల్లో వాటిలో చూస్తూ ఉంటాం, కోట్ల కొద్ది రూపాయలు డబ్బులు సంపాదిస్తారు. ఎందుకు సంపాదించావు అంటే నా పిల్లల కోసం అని చెప్తారు. ఇంత సంపాదిస్తున్నావా అంటే, అవును మరి ఎవరికి ఇంత చేస్తే ఒకళ్ళో ఇద్దరు పిల్లలు, వాళ్ళ కోసం ఇంత డబ్బు సంపాదించాలా? సో ఈ విధంగా ఏమైపోతుందంటే తెలియకుండా బంధాలలో పడుతున్నాం. ఈ బంధాల నుంచి బయటపడే మార్గం లేదా? ఉంది. బయటపడే మార్గం ఏంటంటే భగవంతుని మనస్ఫూర్తిగా గుర్తించడం. మనస్ఫూర్తిగా అంటే ఎక్కడున్నాడు భగవంతుడు? ఏదో ఒక ఆలయానికి పరిమిత అయి ఉన్నాడా? లేదు. భగవంతుడు అనేటటువంటి వాడు సర్వాంతర్యామి, మన వేద రూపంలో ఉన్నాడు. ఆ వేదాల యొక్క చిన్న రూపాన్ని ప్రణవం అంటారు, ఓం అని చెప్పేసి అంటారు. ఈ ఓం యొక్క స్త్రీ రూపమే శ్రీం. సో ఆ శ్రీ యొక్క సూక్తాన్ని మనము గత 2-3 వారాలుగా తెలుసుకుంటున్నాం. స ర ఇ
అనేటటువంటి ఈ 3 అక్షరాలు ఏవైతే ఉన్నాయో శ్రీ లోపల, ఈ 3 అక్షరాల అర్థం ఏంటంటే భగవంతుడి యొక్క చైతన్య స్వరూపం, చైతన్య శక్తి. ఆ భగవంతుడి యొక్క చైతన్య శక్తి ఏదైతే మనకు ప్రకటితం అవుతుందో అది శ్రీ. సో మనం ముందు అనుకున్నట్టుగా శ్రీ సూక్తం అనేది వేద భాగాలలో లేకపోయినప్పటికీ తర్వాత వచ్చినటువంటి పరిశిష్ట భాగాలలో ఉన్నది అని చెప్పి తెలుస్తాం. కాబట్టి దీనికి ఒక ప్రత్యేక మండలం అది అని చెప్పి చెప్పలేము, కానీ పురుష సూక్తం ఏదైతే ఉందో అది ప్రాపర్ గా మనం మండలంలో ఉంది అని చెప్పి చెప్పగలుగుతాం. సో శ్రీ సూక్తాన్ని పురుష సూక్తాన్ని రెండింటిని కలిపి మంత్రాలు చదవడము అనేటటువంటిది ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఆలోచన ముందుకెళ్ళడం జరుగుతుంది. దాన్ని శ్రీనివాస విద్య అని చెప్పేసి అంటారు అని కూడా తెలుసుకున్నాం. ఇందులోపల 15 శ్లోకాలు ఉంటాయి, 16వది ఫలశ్రుతి. సో మొత్తం 16. ఈ 16 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వీటిని 16 మంత్రాలు అంటాము. ఈ 16 మంత్రాలు కూడా అమ్మవారి షోడశి, అమ్మవారి పంచదశి అంటే 15 అక్షరాల బీజాక్షరాలకి 16 అక్షరాల బీజాక్షరాలకి ఈ 15 లేదా 16 శ్లోకాలు సమానము అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. వీటితో పాటు మనం ఇంకా తెలుసుకున్నటువంటి విషయం ఏంటి, లలితా సహస్రనామంలో ఏదైతే మనం శ్రీచక్రం అని చెప్పి తెలుసుకుంటామో అదే శ్రీచక్రం ఇక్కడ ఉన్నది అని చెప్పేసి తెలుసుకుంటాం. శ్రీచక్రం అంటే ఏంటి, ఈ సృష్టి మొత్తం ఎలా ప్రారంభమైంది ఇందులో అందరికీ తెలుసా అండి? ఎవరికైనా క్లుప్తంగా చెప్పాలా? ఎవరైనా కొత్త వాళ్ళు కూడా కొంతమంది ఉన్నట్టు కనిపిస్తున్నారు, ఎవరికైనా చెప్పాలా సృష్టి ప్రారంభం శ్రీచక్రంది? ఓకే. సో శ్రీచక్రం అంటే ముందుగా ఒక బిందువు రూపంలో ప్రారంభం అవుతుంది. బిందువు అంటే అది భగవంతుడి యొక్క సంకల్ప శక్తి. ఆ సంకల్ప శక్తి అనేది ఒక చిన్న బిందువు లాగా ఉంటుంది. ఆ బిందువులోంచి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని చెప్పి మొదటి త్రికోణము తయారవుతుంది. అది తయారైనప్పుడు ఏమైందంటే భగవంతుడు ముందు అప్పటి వరకు రూపం లేదు. ఆ రూపం లేనటువంటి భగవంతుడు ఇక్కడ ఏదో ఒక రూపాన్ని తీసుకోవాలి. ఎందుకంటే రూపాన్ని తీసుకుంటే తప్ప ప్రకృతి మొత్తాన్ని సృష్టించడానికి వీల్లేదు. ప్రకృతి సృష్టించడం అంటే ఏంటి, ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ప్రపంచం అంతా ఏదైతే ఉందో ఇది సృష్టి కాక ముందర సంగతి నేను చెప్తున్నా. అప్పుడు కేవలం ఒక బిందువుతో సూచిస్తారు దాన్ని. శ్రీచక్రంలో అన్నిటికంటే పైన ఉండేదాన్ని బిందువు అంటారన్నమాట. దీన్ని మనం చాలా వివరంగా మణిద్వీపంలో తెలుసుకుంటాము. ప్రస్తుతానికి క్లుప్తంగా కొంత అర్థం చేయించడానికి ట్రై చేస్తాను కొత్త వాళ్ళ కోసం. ఆ పైన ఉన్న బిందువు ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క మొదటి అవ్యక్త రూపానికి నిదర్శనం. తర్వాత మొదటి ట్రయాంగిల్ అనేది అయితే కనిపిస్తుందో త్రికోణము, ఆ త్రికోణం ఏంటంటే భగవంతుడు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఈ మూడిటి ద్వారా భగవంతుడు వ్యక్తమవుతాడు. ఈ వ్యక్తం అవ్వాలి అంటే ఏమవుతుంది, భగవంతుడు మహత్తు అంటే బుద్ధి అనేటటువంటి దాన్ని తయారు చేస్తాడు. అందులోంచి అహంకారము, అహంకారం అంటే నేను అనేటటువంటి భావన. ఇప్పుడు నేను అనేటటువంటి భావన తయారైన తర్వాత రకరకాల దేవుళ్ళు వస్తారు, రకరకాల దేవుళ్ళు తయారైపోతారు. అందరు దేవుళ్ళు తయారైపోయారు అంటే అన్ని అవయవాలకు కావలసిన దేవుళ్ళు. ఉదాహరణకి కనులకు కావలసిన దేవుళ్ళు సూర్యచంద్రులు, చెవులకు కావలసిన దేవుళ్ళు దిగ్దేవతలు, జుట్టుకు కావలసినటువంటిది ఆకాశము, మన వెంట్రుకలకు కావలసినవి చెట్లు, భగవంతుడి యొక్క శరీరంలో ఉన్నటువంటి జఠరం ఏదైతే ఉంటుందో అది సముద్రము, భగవంతుడి యొక్క నరాలు ఏవైతే ఉన్నాయో ఇవి రక్తం. ఇలా అన్నిటికీ రెడీగా ఉన్నాయి, కానీ ఇంకా ప్రాణం లేదు వీటన్నిటికీ. సో అవ్యక్తము మొదటిది, తర్వాత వ్యక్తము, తర్వాత మహత్తు, తర్వాత అహంకారం. ఈ 4 అయ్యాయి. అహంకారం అంటే పొగరు అని కాకుండా దేనికి అది అని గుర్తుంచుకోండి. అంటే కనులు వేరు చెవులు వేరు అని చెప్పి అనుకుంటే దాన్ని అహంకారము అనొచ్చు. ఇవైపోయిన తర్వాత ఏమైపోయిందంటే భగవంతుడు సాత్విక, రాజసిక, తామసిక గుణాలని సృష్టించాడు. సృష్టించేసరికి ఏమైపోయింది, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచ తన్మాత్రలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటటువంటి 5 కొత్త వస్తువులు తయారయ్యాయి. మళ్ళొకసారి చెప్తున్నా, పంచ ప్రాణాలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటటువంటి మొత్తం 5. ఇందాక వచ్చిన 4, ఇప్పుడు వచ్చిన 5, మొత్తం మీద వీటిని 9 అంటారు. ఈ 9ని ఏమంటారంటే 9 ఆవరణలు అంటాం. ఆవరణ అంటే ఏంటి, ఒకదాని చుట్టూరా ఒకటి. ముందు ఒకటి తయారైంది, దాంట్లోంచి ఇంకోటి తయారైంది, దాంట్లోంచి ఇంకోటి తయారైంది, దాంట్లోంచి ఇంకోటి తయారైంది. ఇలాగా 9 ఆవరణలలో సృష్టి మొత్తము తయారైంది. ఇది భగవంతుడి యొక్క చైతన్యం. ఇప్పుడు భగవంతుడు అన్నిట్లోకి ప్రవేశించాడు ప్రాణంగా. కాబట్టి ఏంటంటే ఉన్నటువంటి కనిపించేటటువంటి ప్రతి వస్తువు కూడా భగవంతుడే. చెట్లు చేమలు భగవంతుడే, మనుషులు భగవంతుడే, పక్షులు భగవంతుడే. కనిపించేటటువంటి ప్రతి వస్తువు భగవంతుడిలోంచే వచ్చింది, ప్రాణము భగవంతుడిలోంచే వచ్చింది. ఏదైతే డైనమిక్ గా కదులుతూ ఉంటుందో దాన్ని చైతన్యము అంటారు. దేనికైతే స్వతహాగా కదిలే శక్తి లేదో దాన్ని జడము అంటాము. ఉదాహరణకు నా శరీరం ఉంది, నా శరీరాన్ని జడము అంటాము.
ఇందులోపల భగవంతుడి యొక్క చైతన్యము ఏదైతే వస్తుందో అప్పుడు నేను యాక్టివ్ గా అవుతాను. అంటే ఈ శరీరానికి విలువ లేదు, ఆ చైతన్యమే విలువ. ఆ చైతన్యం వల్లనే నా శరీరం నిలబడుతుంది. చైతన్యం నాలోంచి వెళ్ళిపోయినట్లయితే పడిపోతుంది. శరీరానికి తనంతట తాను నిలబడేటటువంటి శక్తి లేదు. ఇది ఈ రూపం ద్వారా భగవంతుడు మొత్తం ప్రపంచాన్ని కూడా తయారు చేశారు. ఈ తయారు చేసినటువంటి రూపానికే మొత్తం అన్ని రకరకాల లోకాలు తయారయ్యాయి, రకరకాల బ్రహ్మాండాలు తయారయ్యాయి. నిన్న చెప్పుకున్నట్టుగా కొన్ని కోట్ల 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 6,000 కోట్ల నక్షత్రాలు తెలిసిన ఉన్నాయి. ఆ అన్ని నక్షత్రాలలో అతి చిన్న నక్షత్రం ఏదైతే ఉందో అదొక్క సూర్యుడు. ఆ సూర్యుడిలో 13 లక్షల మన భూమి అనేటటువంటి గ్రహాలు అందులోపల ఫిట్ చేయగలం. ఆ భూమిలో మనం ఉన్నటువంటిది ఇంత ప్రాంతం, ఓ 70% నీళ్ళే పనికిరాదు. ఉన్న 30%లో 15% భూమి అసలు పనికిరాదు. ఉన్న 15% భూమిలో మనం అందరము కొట్టుకు తెస్తున్నాం. కాబట్టి మన ప్రపంచం చాలా చిన్నది. ఈ చిన్న ప్రపంచంలో మనలో మనం కొట్టుకోకుండా, అవతల వాడెవడు లేకపోతే మనతో మనకే శత్రుత్వం, మనని మనమే అసహించుకునే స్థాయికి వెళ్తున్నాం మనుషులుగా. ఎందుకని జరుగుతోంది? అందుకోసం అని చెప్పేసి మనకు బంధాలు ఉండడము, మనుషులు అనే వాళ్ళు సంఘజీవులుగా అవడం అనేటటువంటిది దురదృష్టం. ఎప్పుడైతే సంఘజీవులుగా జనాలందరితోటి కలుస్తూ వెళ్తూ ఉంటారో అప్పుడు ఇబ్బందులు మొదలవుతున్నాయి. మరి ఇబ్బందులు ఉండకూడదు, సంఘంలో ఉండాలి. జాగ్రత్తగా వినండి, నాకు ఇబ్బందులు జరగకూడదు, సంఘంలో ఉండాలి. అందుకోసం అని చెప్పేసి మనకు వేదాలలో సూక్తాలన్నీ వచ్చాయన్నమాట. ఆ సూక్తాల ద్వారా ఏంది, నాకెప్పుడు మంచి జరగాలి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చక్కగా ఉండాలి, నీ వల్ల మాకు వర్షాలు కురవాలి, నీ వల్ల మాకు పాడి సంపద ఇవన్నీ రావాలి. ఇలా ఎంతసేపు యజ్ఞాలు యాగాలు చేస్తూ అందరూ కలిసికట్టుగా కార్యక్రమాలు చేసుకుంటూ అందరూ సంతోషంగా ఉండడం కోసం అని చెప్పేసి రకరకాల కర్మకాండలు మనకు వేదాలలో తెలియజేశారు. కర్మకాండలన్నీ చక్కగా చేస్తూ ఆనందంగా ఉంటున్నారు, జనాలందరూ కూడా ఆనందంగా ఉంటున్నారు. అయినప్పటికీ కూడా ఏమవుతుందంటే తర్వాత 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 తరాలకు వచ్చేసరికి కర్మకాండలని మనస్ఫూర్తిగా చేయడం మానేశారు. ఉదాహరణకి మొన్న మనం తెలుసుకున్నాం, భగవంతుడు భక్త సులభుడు అని చెప్పి, అంటే భక్తులకు తొందరగా దొరుకుతాడు అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ నేను శ్రీ సూక్తం హడావిడిగా చదివేస్తాను, చదివేసి నేను భక్తుడను అనుకుంటే అది కరెక్టా? ఒక్కసారి చెప్పండి. నా లోపల కామం పోలేదు, క్రోధం పోలేదు, అవతల వాళ్ళ పైన అసూయ పోలేదు, ఇవన్నీ పోకముందు నేను భక్తుడనే అనుకోవడం కరెక్టా? ఎవరైనా జవాబు చెప్పండి. నా లోపల క్రోధం పోలేదు, నా లోపల అసూయ పోలేదు, నా లోపల అవతల వాడు పాడైపోవాలని ఉంది, నాకు వీళ్ళ మీద కోపం వస్తుంది, వాళ్ళ మీద అసూయ వస్తుంది, వీళ్ళ మీద ద్వేషం వస్తుంది, కొంతమందిని ఇష్టపడతాను. ఇవన్నీ చేస్తూ నేను శ్రీ సూక్తాన్ని హడావిడిగా 5 నిమిషాల్లో చదివేస్తాను. ఎందుకంటే 15 శ్లోకాలు 5 నిమిషాల కంటే పట్టదు. హడావిడిగా చదివేస్తాను, దేవుడికి అక్షింతలేస్తాను, పువ్వు చల్లుతాను. ఇప్పుడు నాకు ఎంత పుణ్యం వస్తుంది అంటారు? ఏమి రాదు సార్. పాపం మనలో ద్వేషాన్ని అసూయని ఇవన్నీ దూరం చేసుకొని మనం మంచిగా అయిన తర్వాత సత్ప్రవర్తన కలిగి ఉన్న తర్వాత అది భావం తెలుసుకొని చదివితే అప్పుడు దానికి సార్థకం. అయితే గమ్మత్ ఏంటంటే మీరు చెప్పింది కరెక్ట్, కానీ ఒక చిన్న ట్విస్ట్ ఉంది అక్కడ. అసలు భావము తెలుసుకోవడానికి మీనింగ్, భావం ఎందుకు తెలుసుకుంటాను తెలుసా? మనము ఎలా ఉండాలో చెప్పేదే ఈ సూక్తము. శ్రీ సూక్తంలో మనం ఏమన్నాము, నా నోరు మంచిగా మాట్లాడాలి. చదవకపోయినా ఒకటే సార్, ఇంకా అదే ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాను. సో ఆ లక్షణాలు నాకు ఇవ్వు భగవంతుడా అని చెప్పి పూజించడమే మన సూక్తాలలో ఉన్నటువంటిది. మళ్ళీ ఒకసారి చెప్తాను, అర్థం కాని వాళ్ళ కోసము నన్ను ఆపి ప్రశ్నలు అడగండి. భగవంతుడా, నాకు ఆ మంచి లక్షణాలన్నీ నాకు ఇవ్వు, నాకు గోవులను ఇవ్వు అన్నాడు. గోవు అనే దానికి ఇంకొక అర్థం ఏంటంటే నా వాక్కు సరిగ్గా ఉండాలి, నా అశ్వాలు సరిగ్గా ఉండాలి, అంటే నా ఇంద్రియాలు సరిగ్గా ఉండాలి. దేవుడా, నా మనస్సు సరిగ్గా ఉండాలి, నన్ను మంచిగా చెయ్యి అని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అంటే నన్ను పవిత్రంగా చెయ్యు అని ప్రార్థించేవి పూజలు. పూజలలో, వ్రతాలలో, వీటిలో మనం ఏం నేర్చుకుంటాము? నయానో భయానో మంచి మాటలు నేర్చుకుంటాం. ప్లీజ్ గట్టిగా పట్టుకోండి. నయానో భయానో మంచి విషయాలు నేర్చుకుంటాం. ఏదో నోము చేసి అవతల వాళ్ళ కాళ్ళు దండం పెట్టాం. ఎందుకు? మనకు ఈగో తగ్గాలి అని చెప్పేసి. ఒకటైతే ద్వంద్వాలు చూడకూడదు, అందరినీ సమానంగా చూడాలి, సమచిత్తంతో ఉండాలి అని చెప్పి అలా అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి? మన నోములు, మన పూజలు, మన వ్రతాలు, మన అభిషేకాలు ఇవన్నీ మనను మంచి మనుషులుగా మార్చాలి. మంచి మనుషులుగా మార్చని పూజలు ఎందుకు? చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అంటే మనను మంచిగా మార్చనప్పుడు పూజలు ఎందుకు? పూజలు అనేది ఏంటంటే ఏదో ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఏంటో తెలుసా?
మనను మనము మార్చుకుంటే వచ్చే పవిత్రమైనటువంటి అనుభూతి. ఆ అనుభూతి ఇంకెక్కడా రాదు. ఒకసారి మనస్సును ప్రశాంతంగా ఉంచి జస్ట్ ఊహించుకోండి, అలా కళ్ళు మూసుకొని అలా ఋషికేశ్ దగ్గర అలా ఒడ్డు మీద కూర్చున్నారు. చుట్టూ ఎదురుగా చూస్తే శివాలిక్ మౌంటైన్స్ అలా కనిపిస్తున్నాయి కళ్ళ ముందు. ఇక్కడ గంగా నది అలా ఉధృతంగా వెళ్ళిపోతుంది. మీ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ఆ ప్రకృతి అందాలు చూస్తూ అలా మురిసిపోతూ ఉన్నారు. అందులోంచి మీకు ఒక శివుడు, పరమశివుడే వచ్చి కనిపించాడా అన్నంత ఆనందంగా ఉంది. అలా నీళ్లు రాళ్లకు కొట్టుకుంటూ చక్కటి శబ్దాన్ని చేస్తున్నాయి. అలా జలపాతాలు అలా ముందుకు వెళ్తున్నాయి. అలా చూస్తుంటే, ఓ భగవంతుడా, నీ సృష్టి ఎంత గొప్పది, నేనెవరిని నీ సృష్టి ముందు, నాకు తెలియజేయి అని ఇలా ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. శరీరానికి చల్లటి గాలి తగులుతూ ఉంటుంది. ఓకే, దూరంగా సూర్యుడు తన వెలుతుర్ని కొద్దిగా కప్పి కొద్దిగా తెరిపిస్తూ మనకు కనిపిస్తూ ఉన్నాడు. అందమైనటువంటి కిరణాలు, చక్కగా ఊడ్చేసినటువంటి ఆకాశము, ప్రశాంతమైనటువంటి వాతావరణము, దూరంగా అద్భుతమైనటువంటి వనాలు. జస్ట్ అలా ఊహించుకోండి, గంగ ఒడ్డున అలా కూర్చున్నట్టుగా ఊహించుకోండి, ఏ హడావిడి లేకుండా. ఇంతకంటే ఆహ్లాదమైనది ఏం కావాలి మనకు? ఇంతకంటే ఆనందం ఇంకేం కావాలి? కాబట్టి మన లోపల ఆనందము ఏదైతే ఉందో అది మనం ప్రకృతి శక్తులకు వెళ్ళినప్పుడు ప్రకృతి శక్తులలో మనకు బాగా దొరుకుతుంది. ఈ ప్రకృతి శక్తులలో ప్రస్ఫుటమయ్యేటటువంటిది ఏదైతే ఉందో అది భగవంతుడి చైతన్యము. అదే మన శ్రీ సూక్తము. శ్రీ సూక్తం మొత్తము కూడా మనం ఏం నేర్చుకుంటామంటే, భగవంతుడా నన్ను మార్చు, నాకు నువ్వు దరిద్రం అనేది లేకుండా చెయ్యి. నా దరిద్రం అంటే ఏంటి? చెడు అని మీనింగ్. దరిద్రం అంటే పైసలు లేకుండా ఉండకపోవడాన్ని దరిద్రం అనరు. భావ దారిద్ర్యం కూడాను. కొంతమంది లోపల భావం కూడా ఉండదు కనీసం. ఎందుకు చేస్తున్నామంటే మంచిది. ఏం మంచిది అనే దానికి కూడా జవాబు చెప్పలేనటువంటి అమాయకత్వంలో ఉన్నటువంటి జనాలు ఒక్కసారి అర్థం చేసుకోండి. శ్రీ సూక్తం అర్థం చేసుకోవడానికైనా మనకు అర్హత ఉన్నదా? మనము తప్పు పనులు చేయకుండా జీవితంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి శ్రీ సూక్తం చెబుతుంది అన్నట్టుగా మనం గత వారం తెలుసుకున్నాం. ఒక్కసారి ఇక్కడ అర్థమైన వాళ్ళు, అర్థం కాని వాళ్ళు ఎవరైనా చెప్తే నేను ముందుకెళ్తాను. మనకు 4 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. ఇవాళ 5, 6, 7, 8 చెప్పుకుంటాం. వండర్ఫుల్. ఎవరికి ఏం ప్రశ్నలు లేవు. సో ఇప్పుడు ఇవాళ మనం తెలుసుకునే శ్లోకం ఏంటంటే, ఎవరికైనా నోటికి వచ్చిన వాళ్ళు చదువుతారా? చంద్రాం ప్రభసాం యశష జ్వలంతీం శ్రియం. ఎవరికైనా వస్తే చదువుతారా 5వ శ్లోకం? ఒకసారి గ్రూప్ లో కూడా పెట్టదా సార్? చదువుతాను సార్, నేను చదవండి. గ్రూప్ లో పెడతారు. శ్రీ సూక్తం ఎవరన్నా ఒకరు గ్రూప్ లో పెట్టండి ప్లీజ్. చంద్రాం ప్రభసాం చదవండి. చంద్రాం ప్రభాసా యశసా జ్వలంతీం శ్రియల్లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. వండర్ఫుల్. ఇక్కడ మనం ఒకసారి పదచ్ఛేదం గనక చూసుకున్నట్లయితే, చంద్రుడు లాగా ఉన్నటువంటిది లోకే అంటే సప్తమి విభక్తి, లోకంలో, లోకులకు. చంద్రాం అంటే చంద్రుడి లాంటి దానిలాగాను. ప్రభాసాం అంటే సముజ్వలమైనటువంటిది, అంటే వెలుతురు, మంచి కాంతితో కనిపిస్తున్నటువంటిది. యశస అంటే కీర్తి వల్ల, దేదీప్యమానంగా, జ్వలంతీం అన్నమాట. అంటే దేదీప్యమానంగా చక్కగా వెలుగుతున్నది ఎవరు? ఆవిడ దేవతలతోని పూజింపబడుతున్నారు. దేవజుష్టాం, దేవుళ్ళ వల్ల పూజింపబడుతున్నటువంటి ఆవిడ. ఉదారము అంటే ఉదార బుద్ధి, మంచి బుద్ధి, కరుణా స్వరూపం, చాలా లిబరల్ అన్నమాట. ఉదారం అంటే చాలా లిబరల్ గా. పద్మాన్ని ధరించినటువంటి అమ్మవారు. ఈం అంటే మనకు ఓం అనే దాని యొక్క స్త్రీ రూపం ఈం. అందుకే అమ్మవారిది హ్రీం, క్లీం, స్త్రీ అన్నా కూడా ఈ అనే వస్తుంది. ఆ ఈం అనేటటువంటిది అమ్మవారి బీజాక్షరం. ఆ బీజాక్షరం యొక్క భావముగా ఉండేటటువంటి ఓ అమ్మవారు, ఆ మహాలక్ష్మి, నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను, నిన్ను ఆర్దిస్తున్నాను, నాకు దారిద్ర్యము నాశనం చేసుకునేటటువంటి శక్తి నువ్వు. నేనే నాశనం చేసుకుంటాను దరిద్రాన్ని, నేనే నాశనం చేసుకుంటాను. దరిద్రాన్ని ఇంకెవరో వచ్చి నాశనం చేయక్కర్లేదు, నేనే నాశనం చేసుకుంటాను. నువ్వు గనక నాకు ఆ శక్తిని ఇచ్చావంటే తల్లి, నేను ఆ దరిద్రాన్ని నాశనం చేసుకుంటాను. గత శ్లోకం వరకు మనం ఏం తెలుసుకున్నాము? గత శ్లోకం వరకు భగవంతుడు మనకు సరైనటువంటి వైరాగ్యం ఇవ్వమని కోరుకున్నాం. భగవంతుడు మనకు సరైన వాక్కునివ్వాలి అని చెప్పేసి కోరుకున్నాం. భగవంతుడు మనకు మెల్లమెల్లగా సాత్విక లక్షణాలు ఇవ్వాలి. సాత్విక లక్షణం అంటే మంచి లక్షణాలు ఇవ్వాలి అని చెప్పి కోరుకున్నాం. అలా చక్కటి లక్షణాలు ఇచ్చినటువంటి ఓ భగవంతుడా, నా లోపల మార్పు తెచ్చి నన్ను కూడా భగవంతుడిలాగా మార్చాలి. ఇక్కడ మనము డైరెక్ట్ అర్థం చెప్పుకున్నట్లయితే ఈ శ్లోకంలో ఏంటి?
లక్ష్మీదేవి ఎలా ఉన్నారు అంటే చక్కగా చంద్రకాంతి తోటి మంచి కీర్తి. భగవంతుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏంటంటే కీర్తి. కీర్తి అంటే ఏంటి? అందరికీ తెలుసు భగవంతుడి గురించి, తెలియని వాడు ఎవడు లేడు. అలా కీర్తి ఉండి లోకంలో అందరి చేత పూజింపబడుతుంది ఆవిడ. మనందరము పూజిస్తున్నాము. అమ్మవారి గురించి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ కూడా పూజిస్తున్నారు. అటువంటి భగవంతుని నేను శరణు వేడుతాను. శరణు వేడడం అంటే ఏంటి? శరణు వేడడము అంటే నేను భక్తుణ్ణి, నేను భక్త సులభుడు అంటే భక్తి ఉంటే మనం భక్త సులభుడు, కరెక్టే. భగవంతుడు భక్త సులభుడు. అయితే నన్ను నేను భక్తుడుగా అనుకోవచ్చా? నేను భక్తుడుగా ఉండాలి అంటే నాకు ఏ లక్షణం ఉండాలండి? ఎవరైనా చెప్పగలుగుతారా? నేను భక్తుడిని, ఏ లక్షణం ఉండాలి నాకు? అమితమైన ప్రేమ ఉండాలి పరమేశ్వర్ ప్రతి. శరణాగతి అవ్వాలి, శరణాగతి అవ్వాలి దేవుడికి. అదే ఆ శరణాగతికే మనం ఇప్పుడు అర్థం తెలుసుకుంటున్నాము. చెప్పండి కృష్ణవేణి గారు. అదే అనన్యమైన ప్రేమ అని. అనన్యమైన ప్రేమ, అంతే, అదే ఆన్సర్. ఇంకా వేరే ఆన్సర్ అవసరం లేదు మనకు. అనన్య ప్రేమ. అనన్య ప్రేమ అంటే మనకున్న అన్ని బంధాల కంటే కూడా భగవంతుడిని ఎక్కువగా ప్రేమించడం. ఒకసారి ఊహించుకుంటే అదే భక్తి, అదే శరణు. అటువంటప్పుడు మాత్రమే మనము భక్తులుగా పరిగణింపబడతాము. మనకి ఇక్కడ శ్లోకం అర్థము డైరెక్ట్ గా ఓకే, నేను భక్తుణ్ణి, అమ్మవారు నాకు తెలుసా అన్ని రకాలుగా కాపాడుకుంటూ వచ్చారు, అమ్మవారు నేను చెప్పిన మాట వింటారు, అమ్మవారు నా పలుకులో నేను పలుకుతే వస్తారు. ఇలాంటి ఆలోచనలు ఒక్కసారి మానేసి అమ్మవారు దగ్గరికి రావడానికి నాలో పవిత్రమైనటువంటి లక్షణాలు ఉన్నాయా అని ఆలోచించాలి. ఇక్కడ మనము వేదం నేర్చుకుంటున్నాం. శ్రీ సూక్తం అంటే వేదము. ఇది సింపుల్ గా దేవుణ్ణి నీకు పూజ చేస్తాను, నాకు ఏదో వరం ఇవ్వు అనేది కాదు. ఇది ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నది వేదము, అది కూడా ఋగ్వేదంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఇక్కడ అర్థం ఏంటంటే నేను ముందు మారాలి, నా లోపల చెడును పోగొట్టుకోవాలి, నేను దేదీప్యమానంగా లోపల ఆనందంగా ఉండాలి, ప్రకాశం నా లోపల కనిపించాలి, జ్ఞానం అనేటటువంటిది నా లోపల కనిపించాలి. సో అలాగా అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆమెకి నేను శరణు దొచ్చుతాను అంటే ఏంటంటే నాకు భగవంతుడు పైన ప్రేమ తప్ప మరేది అవసరం లేదు. ఇప్పుడు మనం సినిమాల్లో వాటిల్లో చూస్తుంటాం, భక్తులు కష్టపడుతుంటారు, పిల్లల విషయంలో కష్టపడుతూ ఉంటారు, తర్వాత మిగతా జీవితంలో ఎంతో కష్టాలకు గురవుతారు. భార్య చెప్పినా వినరు, ఊర్లో వాళ్ళు చెప్పినా వినరు. పోతన గాని, అన్నమయ్య గాని, రామదాసు గాని ఎంత కష్టపడ్డారో మీరు ఒకసారి ఊహించండి. భక్తులు అంటే వాళ్ళు కాదా? నేను ఎన్నోసార్లు చెప్పాను, సంత్ జ్ఞానేశ్వరు ఊర్లో ఉన్న ప్రతి బ్రాహ్మణుడు ఎదురొస్తాడు అతనికి, నువ్వు చేస్తున్నది తప్పు జ్ఞానేశ్వర్, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు ఎవరికి పడితే వాళ్ళకు వేదం నేర్పిస్తున్నావు, అలా వేదం నేర్పించకూడదు. అతను అంటాడు వేదము భగవంతుడి జ్ఞానము, ఎవరైనా చదవచ్చు అంటాడు. ఎవరైనా చదవచ్చా? ఇక్కడున్న బర్రె, అంటే మీరు ఆంధ్రాలో గేదె అంటారు కదా, ఆ బర్రె చదువుతుందా అంటే చదువుతుంది అని చెప్పి అనగానే అందరూ షాక్ అవుతారు. ఊర్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు. రాగానే అందరి ముందు ఆ గేదె నోరు తెరిచేసేసి చదువుతూ ఉంటుంది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అనగానే అందరూ కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అందరికీ తట్టుకోలేకపోతారు ఆనందాన్ని చూసి, ఒక్కసారిగా మారిపోతారు. కాబట్టి భగవంతుడి యొక్క శక్తి అందరిదీను. భగవంతుడు ఏ ఒక్కరికి పరిమితమైనటువంటి వాడు కాదు. కానీ భక్తులు మాత్రము సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక తెలివైన వాడు ఉంటాడు, 100 మంది తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అర్థం చేయించడం కష్టం. అర్థం చేయించడం కష్టమైనప్పుడు ఏమవుతుంది? ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ భగవంతుడికి మనము శరణు వేడుకోవాలి. నాకు శక్తినివ్వు, ఇదంతా ఎదుర్కొనేటటువంటి శక్తినివ్వు భగవంతుడా. నాకు ప్రపంచంలో ఏది అవసరం లేదు, నీ శక్తి తర్వాతనే నాకు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతిదీ కూడా బంధాలన్నీ నేను తెచ్చుకున్నటువంటివే. నా దగ్గర ఉన్నటువంటి దరిద్రం పోవాలి. దరిద్రం అంటే ఏమేం దరిద్రం పోవాలి? అలక్ష్మి, ఇక్కడ నాకు ఉన్నటువంటి ఈ అలక్ష్మి ఏదైతే ఉందో అది పోవాలి. ఆ లక్ష్మి అంటే లక్ష్మికి అపోజిట్ ఆ లక్ష్మి. ఆ లక్ష్మి పోవాలి నా దగ్గర ఉన్నటువంటి చెడు పోవాలి. నేను చేస్తున్నటువంటి చెడు నాశనం కావాలి. ఓ ప్రకాశవంతమైనటువంటి లోకాలకు కూడా వెలుతురునిచ్చేటటువంటి పద్మిని రూపంలో ఉన్నటువంటి ఓ అమ్మ, నేను నిన్ను శరణు వేడుతున్నాను. ఎందుకు వేడుతున్నానో తెలుసా? నాకున్నటువంటి చెడుని పోగొట్టు అని చెప్పేసి. దీని అర్థం ఏంటంటే లక్ష్మి అంటే శాంతి, జ్ఞానం, ఐశ్వర్యం. అమ్మా ఇవి నాకు అందజేయి. నా లోపల చెడు లక్షణాలు ఏముంటాయి? లోభం, నా లోపల అసూయ, నా లోపల దురాశ, కామం, ఇవన్నీ అలక్ష్మి. ఒక లక్ష్మి, ఒక అలక్ష్మి. నాకు కావాల్సింది లక్ష్మి, నాకు వద్దు అలక్ష్మి. ఒకసారి కొద్దిగా జాగ్రత్తగా వినండి. నాకు కావాల్సింది లక్ష్మి, వద్దంటే అలక్ష్మి. దరిద్రం వద్దు నాకు. ఏమొద్దు దరిద్రము? లోభము, అసూయ, దురాశ, దుఃఖము. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దుఃఖపడే వాళ్ళకు దేవుడు దూరంగా ఉంటాడు. ఈ మాట మనం 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు చెప్పుకున్నాము, మళ్ళీ కూడా చెప్తున్నాను.
ఎవరైతే తప్పు దారిలో వెళ్తారో వాళ్ళే ఏడుస్తారు. ఏడవకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఏడవకుండా ఉండాలి. సో దుఃఖం అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని అలక్ష్మి అంటారు. ఒక్కసారి ఎవరైనా చెప్తారా దుఃఖం అంటే ఏంటో? దుఃఖం అంటే ఆ లక్ష్మి. అలక్ష్మి. లక్ష్మి అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి. లక్ష్మి అంటే ఏం చెప్పాను? శాంతి, ధైర్యము, ఐశ్వర్యము, కరుణ, దయ, ప్రేమ కలిగి జ్ఞానము, మంచి లక్షణాలన్నీ. అలక్ష్మి. అలక్ష్మి అంటే ఏంటంటే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు షడ్వర్గాలన్నీ అన్ని కూడాను. సార్ ఒక్క మాట సార్. కాబట్టి ఏంటంటే అలక్ష్మిని వదిలితే గాని లక్ష్మి రాదు. ఈ మాట అర్థమైందా? ఒక్కసారి ప్లీజ్ కొద్దిగా వినండి. మళ్ళీ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఈ వాటర్ బాటిల్ ఉంది. ఇందులో వదిలితే లక్ష్మి కాదు. ఈ ఒక వాటర్ బాటిల్ లోపల ఈ వాటర్ బాటిల్లో నేను ఏదో ఒకటి నింపుకోవాలి. చెడు నింపుకోవాలి లేదా మంచి నింపుకోవాలి. మంచి నింపేశాను అనుకోండి, చెడు ఎక్కడికి వెళ్తుంది? ఇందులో నిండుతుందా ఇంకా చెడి? దీని నిండా మంచి నింపేశాను, చెడు ఎక్కడికి వెళ్తుంది? చెడుకు దారి లేదండి. చెడుకు దారి లేదు ఇక్కడ. సో కాబట్టి ఏంటంటే మన జీవితంలో మంచి నింపుకోవాలి అని అర్థం అన్నమాట. నిజమైన భక్తి ఉండాలి అందరి లోపల. నిజమైన భక్తి. అమ్మా నిన్ను శరణు వేడుతున్నాను. ఈ శ్లోకం యొక్క అద్భుతమైనటువంటి అర్థం ఏంటంటే అమ్మ నా దరిద్రాన్ని పోగొట్టు. ఎంత బ్యూటిఫుల్ శ్లోకం చూసుకోండి. ఎంత అదృష్టం ఉంటే ఇది మనం అర్థం చేసుకుంటాము. వేద మంత్రాన్ని శ్లోకం అనరు. శ్లోకం అని మనం మామూలు భాషలో అంటాం. వేదంలో ఉంటే మంత్రం అంటాం. ఇప్పుడు మనం చదువుతున్నది మంత్రము. ఆ మంత్రంలో మనం ఏం తెలుసుకుంటున్నాము? అమ్మా నిజమైనటువంటి లక్ష్మి నాకు కావాలి. అది జ్ఞానము, ధర్మము, ఆసక్తి, సద్గుణాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి. నా లోపల అరిషట్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అది అలక్ష్మి, చెడ్డ లక్ష్మి. ఎవరైతే డబ్బు, లోభం, మోహం, బంధాలతో సంబంధించినటువంటిది. మరి శ్రీ సూక్తం ద్వారా నేను ఏం తెలుసుకుంటున్నాను? ధనాన్ని మాత్రం కాదమ్మా, ధర్మాన్ని సంపాదించాలని చెప్పి తెలుసుకుంటున్నాను. అంతర్గతంగా నేను శాంతిగా లేకపోతే బయట ఉన్నటువంటి ధనము వృధా. అది అసలైనటువంటి లక్ష్మి కాదు అనేటటువంటి ఒక అమోఘమైనటువంటి అర్థం తెలుసుకుంటున్నాం మనం ఇక్కడ. అంటే డైరెక్ట్ అర్థం తీసుకున్నట్లయితే అమ్మవారు ప్రకాశవంతంగా, కీర్తిగా, మంచిగా ఉన్నటువంటి అమ్మవారు కావాలి నాకు. వద్దనుకున్నదేమో దరిద్రము. దాని యొక్క అసలు అర్థం ఏంటంటే నా లోపల చెడు లక్షణాలు పడేయమ్మా, మంచి లక్షణాలు ఇవ్వు. ఇది మీనింగ్. అర్థమైందా? ఎవరికైనా మళ్ళీ చెప్పమంటే చెప్తాను. ఏం మొహమాట పడకండి, సిగ్గుపడకండి. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో 8 శ్లోకాలు పూర్తి చేసుకుంటాం మనం. 5 అయిపోయాయి. సార్ ఇక్కడ తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేన అలక్ష్మి వస్తుంది. అలక్ష్మి మది అలక్ష్మి. దాన్ని మీరు విడదీసేది కనుక అదే అందుకే అదే విడదీయకపోతే అది లక్ష్మి అయిపోతుంది. సో లక్ష్మి నా వద్ద నుంచి తొలగిపోవాలి అని వస్తుంది అక్కడ. మే నశ్యతాం. మే అంటే నేను నశ్యతాం, నశింపజేస్తాను. మే నశ్యతాం, నాశనం చేస్తాను అని మీనింగ్ వస్తుంది. త్వాం వృణే. వృణే అంటే ఏంటి? వరం ఇవ్వు. త్వాం వృణే. వృణే అంటే వరం అనేటటువంటి ధాతువు నుంచి వచ్చింది. వరం ఇవ్వు నాకు అంటే నేను ఆ వరం కావాలి. నాకు ఏ వరం కావాలి? నాలో దరిద్రం పోవాలి. అంటే నా లోపల చెడు లక్షణాలని నేనే నాశనం చేసుకుంటాను. అలాంటి వరం నాకు ఇవ్వు. నేనే సాధకుణ్ణి. దేవుడు వచ్చేసి హామ్ ఫట్ బుష్ అని అనగానే పోదది. మనము ప్రయత్నపూర్వకంగా అమ్మా నేను మంచి లక్షణాలను ఈ రోజు నుంచి అలవాటు చేసుకుంటాను. వేదంలో చెప్పిన తర్వాత కూడా ఎందుకు వినను? నేను చెడు వినను, చెడు అనను, చెడు మాట్లాడను, చెడు పనులు చేయను. అప్పుడు మంచే నా దగ్గరికి వస్తుంది. మనం శాంతి మంత్రంలో తెలుసుకున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి మంచి అంతా నా దగ్గరికి వచ్చుగాక. ఎన్నిసార్లు తెలుసుకున్నాం, ఎన్ని శాంతి మంత్రాలలో తెలుసుకున్నాం. కాబట్టి వేదం చెప్పేది ఏంటంటే బాబు ముందు నువ్వు మారాలి అన్నటువంటి విషయాన్ని. చాలా అద్భుతమైన శ్లోకము. 1కి 10 సార్లు మనసులో ఈ శ్లోకాన్ని వీలైతే బట్టి కూడా కొట్టి మరి ప్రతి పదానికి అర్థం. ఇందులో ఇంకేదన్నా పదం మీకు అర్థం కాకపోతే కూడా అడగండి. నేను మొత్తం అన్ని పదాలు చెప్పానని అనుకుంటున్నాను. ఒక చిన్న మాట సార్. చెప్పండి శర్మ గారు. ఇది యాక్చువల్ గా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఐశ్వర్యము అంటే మంచి ఆలోచనలు, సదాలోచనలు, సన్మార్గము. ప్లస్ ఇదే కాకుండా డబ్బే కాదు, మీ వాయిస్ లోగా ఉంది, కొద్దిగా గట్టిగా మాట్లాడండి. వాయిస్ లోగా ఉంది, గట్టిగా. అవయవ లోపం లేని పిల్లలు, చక్కని కుటుంబము, చక్కని భర్త, చక్కని భార్య, చక్కని ఇల్లు, ఇది కూడా ఐశ్వర్యమే. ఆ అమ్మవారు అన్ని ఇస్తుంది, డబ్బే కాదు.
అంతే. అంటే లక్ష్మి అంటే డబ్బని కాదు. అయితే ఒకటి ఏంటంటే బంధాలతో సంబంధించినటువంటిది కాదు ఇక్కడ. ఇక్కడ ఏమైతుందంటే ఎప్పుడైతే మనము బంధాలలో ఉంటామో అప్పుడు మీరు చెప్పినది కరెక్ట్. కానీ ఇక్కడ ఏంటంటే మనము ఈ శ్లోకంలో బంధాలతో సంబంధం లేదు. ఈ శ్లోకాలలో మనకు బంధాలతోటి సంబంధం లేదు. మనము ప్రత్యేకంగా మన కోసం అడుగుతున్నాం. మన కోసం ఏమని అడుగుతున్నాము? నాకు చెడ్డ లక్షణాలు ఉండకూడదు, నాకు మంచి లక్షణాలు కావాలి అంటున్నాం. అట్లా అంటే నాకు మంచి లక్షణాలు కావాలి అంటే నా లోపల కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు నేను తీసేయాలి. అవి తీసేసినప్పుడు నేను మంచి మనిషిగా మారతాను. ఎప్పుడైతే నేను చిత్తశుద్ధిని సంపాదించుకుంటానో, మంచి మనిషిగా మారతానో, అప్పుడు నాకు జ్ఞానం తెచ్చుకుని మోక్షాన్ని తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇందులో బంధానికి సంబంధించినటువంటిది కాదు ఈ శ్లోకము. మనకు మామూలుగా చెప్పినప్పుడు శర్మ గారు చెప్పినట్టుగా లక్ష్మి అంటే సకల సంపదలు అనే మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే బంధాలకు అతీతమైనటువంటి జ్ఞానం నాకు కావాలి. ఆ జ్ఞానం రావాలి అంటే నాలో దుర్గుణములన్నింటినీ కూడా నశింపజేసుకోవాలి. అందుకే ఇక్కడ ప్రకాశము అని వచ్చిన ప్రతిసారి కూడా ఏంటంటే అది జ్ఞాన ప్రకాశము. భగవంతుడి గురించి మనం గత వారం ఏమని తెలుసుకున్నాము? మనము భగవంతుడిని ఎలా పట్టుకుంటాం, అమ్మవారికి అయ్యవారికి తేడా ఏంటి అనేది తెలుసుకున్నాం. మనం ఏమని తెలుసుకున్నాము? సూర్యుడి యొక్క వెలుతురు. మీకు ఏది కావాలండి? సూర్యుడు కావాలా, సూర్యుడు వెలుతురు కావాలా? హలో, రెండు వేరు కాదు సార్. సూర్యుడు లేని మనం పట్టుకునేది ఏది? సూర్యుడిని పట్టుకుంటామా, సూర్యుడు వెలుతురిని పట్టుకుంటామా? అదే విధంగా చంద్రుడిని పట్టుకుంటామా, వెన్నెలను పట్టుకుంటామా? అదే శ్రీ. సో ఇప్పుడు మీకు ఎవరైనా శ్రీ సూక్తంలో ఏం నేర్చుకున్నావు అని అడిగారు అనుకోండి, ఏమని చెప్తారంటే శ్రీ సూక్తం అనేటటువంటిది భగవంతుని చేరడానికి అద్భుతమైన మార్గం అని చెప్పాలి. ఒక్కసారి చెప్పండి అమ్మా ఎవరైనా ప్లీజ్. కొద్దిగా ఎవరైనా రాసుకునే వాళ్ళు రాసుకోండి. అద్భుతమైన మార్గం. వెరీ గుడ్, రాసుకోండి, చక్కగా మంచిగా రాసుకోండి. భగవంతుని చేరడానికి అద్భుతమైన మార్గం. వెరీ గుడ్, వెరీ గుడ్. అటువంటిది అందుకే ఇప్పుడు ఏంటంటే మనకు సూర్యుడు కాదు కావాల్సింది, ఈ శ్రీ సూక్తం అనేటటువంటిది ఏంటంటే అలాంటి వెన్నెల మన పైన కాచినటువంటి వెన్నెల. ఎంత బ్యూటిఫుల్ మీనింగ్. ఒక్కసారి అంటే ఇది అంతా కూడా ఏంటంటే భావన. ఆ భావనతో మనం ఏమనుకుంటున్నామంటే నా లోపల చైతన్యం కావాలి, నాలో చెడ్డ గుణాలను పోగొట్టాలి. ఏదైతే సూర్యుడు రావడం వల్ల అంధకారము తిమిరం అంతా కూడా పోతుందో, అదే విధంగా అమ్మవారి యొక్క కృప నా మీద పడితే నేను అమ్మవారికి శరణు జొచ్చుతున్నాను. శరణు జొచ్చినప్పుడు నాకేమొస్తుంది? నాలో ఉన్న దుర్గుణాలన్నీ నాశనం అయిపోతాయి. అలక్ష్మిని నేను నాశనం చేసుకోగలను అనేటటువంటి అద్భుతమైన మీనింగ్ ఉన్న శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాము. ఇంకా కూడా ఏమన్నా కావాలంటే చెప్తాను, లేకపోతే తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. ఒకసారి వర్డ్ టు వర్డ్ ఒక్కసారి చెప్పరా సార్? వర్డ్ టు వర్డ్ శ్లోకంలో ఫస్ట్ లైన్ ఏంటి? చంద్రాం అంటే చంద్రుని లాగా ప్రకాశించేటటువంటి. ప్రభాసం అంటే కాంతి, వెలుతురు. అవునా? ప్రభ అంటే వెలుతురు. ప్రభలు తీసుకొచ్చారు అంటారు చూడండి, వెలుతురు అని, అదన్నమాట ఆ ప్రభాసాం. తర్వాత జ్వలంతీం. యశస్సు అంటే కీర్తి, జ్వలంతి అంటే జ్వాల నుంచి జ్వలంతీం. అలా కీర్తి అనేటటువంటి దానితోటి జ్వలించేటటువంటి అమ్మవారు. తర్వాత ఏంటి ఒకసారి చదవండి. జ్వలంతీం శ్రియం లోకే శ్రియం అంటే ఏంటి? మంచి లేదా అమ్మవారు అని కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ శ్రియం ప్రియం అని రెండు మాటలు తెలుసుకున్నాం. ఎవరైనా చెప్పగలరా అండి ప్రియానికి శ్రియానికి తేడా? నేను చాలాసార్లు చెప్పాను సార్. ప్రియం బంధకారకం అవుతుంది, శ్రేయస్సు బంధకారకం కాదు. ప్రియం అంటే మనకు బంధకారకం, కరెక్ట్. ప్రియం అనేటటువంటిది ఏదో మనకు నచ్చినటువంటిది. కానీ శ్రియం అంటే మన శ్రేయస్సు కలిగించేది, మనకు చాలా మంచిని కలిగించేదాన్ని శ్రేయస్సు అంటారు. ప్రియం అంటే మనకి ఇష్టమైనటువంటిది. సో ఇప్పుడు అలా కాకుండా అమ్మవారిని శ్రియం అంటారు. సో మళ్ళొకసారి గుర్తుంచుకోండి, అమ్మవారినే శ్రీదేవి అంటారు, అమ్మవారినే శ్రియం అంటారు. శ్రియం అంటే మనకు శ్రేయస్సును కలిగించేటటువంటిది అమ్మవారు. ఆ శ్రేయస్సు లోకే అనేది మనం తెలుసుకున్నాం, లోకమంతా, ఇక్కడ అక్కడ కాదు, ప్రతి చోట కూడా. అది కాకేంటి? దేవజుష్టాం అంటే దేవతలందరూ కూడా ఇష్టంగా పూజించేటటువంటి అమ్మవారు, దేవతలు సేవించేటటువంటి అమ్మవారు. ఉదారంగా అమ్మవారి గుణాలు ఎలా ఉన్నాయి అంటే ఉదారంగా, లిబరల్. నిజంగా చెప్పాలంటే భగవంతుడి కరుణ. ఒక్కసారి ఇక్కడ ఆలోచిద్దాం. కొద్దిగా ఎవరు మ్యూట్ లో లేరు, ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి. ఇదే
ఉదారం అంటే ఏంటి? భగవంతుడు మన మీద ఎంత ప్రేమ కురిపించకపోతే ఒక్కసారి చూడండి. భగవంతుడు మనకు ఉండడానికి ఒక భూమి ఇచ్చాడు, చక్కటి ఆక్సిజన్ ఇచ్చాడు, శరీరంలో తిన్నదంతా అరిగేలాంటి పరిస్థితి ఇచ్చాడు, అన్ని పనులు చేసుకోవడానికి కాళ్ళు చేతులు ఇచ్చాడు, ప్రపంచంని చూడడానికి కళ్ళు ఇచ్చాడు, అనుభవించడానికి చెవులు ఇచ్చాడు, మాట్లాడడానికి నోరు, ప్రతిదీ ఇచ్చాడు. ఇవ్వడమే కాకుండా ఆలోచించడానికి బుద్ధి ఇచ్చాడు. నువ్వు నాలాగా కలిసిపోవచ్చు అయ్యా, అహం బ్రహ్మాస్మి అని చెప్పి తెలుసుకోవచ్చు అన్నటువంటిది కూడా వేదాల్లోనే వస్తుంది మనకు. వేదాలలో మనకు ఒకటే గుర్తుంచుకోండి, అన్ని ధర్మాలకు మన ధర్మానికి తేడా ఏంటంటే అహం బ్రహ్మ అస్మి, నేను ఆ బ్రహ్మనై ఉన్నాను. అంటే నా చైతన్యం ఏదైతే ఉందో అది మామూలు చైతన్యం కాదు, అది పరమాత్మ చైతన్యము. అదే విధంగా తత్వమసి, అదే నేను అయి ఉన్నాను, తత్వమసి. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రకృష్టమైనటువంటి జ్ఞానమే బ్రహ్మ. నేను గనక జ్ఞానం నేర్చుకుంటే నేనే బ్రహ్మతో సమానము. అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మ ఏదైతే ఉందో చూసావా, అదే బ్రహ్మ. సర్వం కల్విదం బ్రహ్మ, అంతా కూడా బ్రహ్మే కదా. ప్రతిదీ సర్వం బ్రహ్మమయం అన్నమాట ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది. అది తెలిసేది కేవలం ఒక్క హిందూ ధర్మంలోనే తెలుస్తుంది. కాబట్టి భగవంతుడు అన్ని ఇచ్చాడు మనకు చాలా ఉదారంగా. ప్రాబ్లమ్స్ మనం పెట్టుకున్నాం. ఇది ప్రవచనం స్టార్టింగ్ లో 10 నిమిషాలు ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ప్రాబ్లమ్స్ మనం పెట్టుకున్నాము, భగవంతుడు ఇవ్వలేదు ప్రాబ్లమ్స్. అందుకే దుఃఖంగా ఉన్న ప్రతి ఒక్కడికి భగవంతుడు దూరంగా వెళ్ళిపోతాడు. ఆయన అంటాడు, లక్ష్మీదేవి కాదు ఆమెకు కావాల్సింది, అరే జ్యేష్ఠాదేవిని పంపియండి రా అంటాడు. జ్యేష్ఠాదేవి వస్తుంది, దా వస్తున్నా అని. మీరు ఏడ్చిన కొద్దీ ఆవిడని రారా అని పిలుస్తున్నట్టు అన్నమాట జ్యేష్ఠాదేవిని. కాబట్టి మీకు కావాల్సింది జ్యేష్ఠాదేవ, మీకు కావాల్సినటువంటిది లక్ష్మీదేవ. ఊహించుకోండి. లక్ష్మీదేవి కావాలి అన్న వాళ్ళు ఎప్పటికీ ఏడవము అని చెప్పి ఈ రోజు నుంచి రాసుకోండి. ఈ రోజు నుంచి మేము ఏడవము. సో అటువంటి ఆ అమ్మవారు ఎవరైతే ఉన్నారో తాం పద్మిని, పద్మాసనంలో కూర్చున్నటువంటి అమ్మవారు. దీనికి మనము గత శ్లోకంలో అర్థం చెప్పుకున్నాం. పద్మాసనంలో అమ్మవారు కూర్చోవడం అంటే ఏంటంటే అన్ని చేయించినా తనకు వీటితో సంబంధం లేదు. అంటే పద్మపత్ర మివాంభస అనేదైతే మనం భగవద్గీతలో తెలుసుకున్నామో అలాగా ఉన్నటువంటి అమ్మవారు. అటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో శరణం నేను, అహం ప్రపద్యే, అహం శరణం ప్రపద్యే. ఎవరు? నేను ఆవిడని శరణం అడుగుతున్నాను. ఏమని అడుగుతున్నాను? నాకు అలక్ష్మీం అంటే దరిద్ర దేవతను నశ్యతాం, నేను నాశనం చెయ్యాలని. లాస్ట్ ఏంటంటే ఒక్కసారి లాస్ట్ లైన్ ఏంటి? నిన్ను త్వాం అంటే నిన్ను, ఓకే, త్వాం నిన్ను వృణే వరంగా ఇవ్వమని అడుగుతున్నానమ్మా. ఓ తల్లి నాకు వరాన్ని ఇవ్వు, అద్భుతంగా వెలిగేటటువంటి ఓ తల్లి నువ్వు నాకు జ్ఞానాన్ని ఇవ్వు, నా లోపల ఉన్నటువంటి చెడును పోగొట్టు. జై శ్రీకృష్ణ. 6వ శ్లోకంలోకి వెళ్దామా? 5వ శ్లోకంలో ఏమన్నా అనుమానం ఉందా? వండర్ఫుల్. అది ఎవరన్నా 6వ శ్లోకం చదువుతారా? ఒక్కసారి కొద్దిగా నా మైండ్ రిఫ్రెష్ చేసుకుంటా. వనస్పతిస్తవ వృక్షోద బిల్వః కస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయ చ బాహ్య అలక్ష్మీః. చాలా మరొక అద్భుతమైనటువంటిది. ఇక్కడ మనకు ఒక చిన్న విషయం ఏంటంటే, అందరికీ బిల్వ వృక్షం గురించి తెలుసు కదా. ఈ బిల్వ చెట్టు అనేటటువంటిది ఎలా ఏర్పడిందా అంటే, కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చెప్పాలి ఈ శ్లోకానికి, అందుకోసం కొద్దిగా జాగ్రత్తగా. మీకు శ్రీ సూక్తం అయ్యేసరికి మీరు అద్భుతమైన జ్ఞానంలోకి వెళ్ళిపోవచ్చు. ఎన్నో శ్లోకాల యొక్క సమ్మరీ ఇది. ఎందుకంటే ఈ 15 మంత్రములు, ఈ 15 బీజాక్షరములతో సమానం అని తెలుసుకున్నాం మనం. కొద్దిగా జాగ్రత్త, కొద్దిగా కష్టమైనా కూడా కాస్త ఓపిక పట్టండి. డౌట్ ఉంటే ఆపేసేయండి, నన్ను ఏమనుకోను నేను. ఎందుకంటే మీరు అడిగే ప్రశ్న మిగతా వాళ్ళు మొహమాటం అని కొంతమందికి ఎందుకు అడగరో కూడా తెలియదు. వాళ్ళకి ఎందుకంత మొహమాట, ఎందుకంత సిగ్గుపడతారో అర్థం కాదు. ఇక్కడ సిగ్గుపడేది కాదు, ఇక్కడ 2-వే కమ్యూనికేషన్ నడవాలి. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా వినండి అమ్మా అందరూ. ఈ శ్లోకం లోపల బిల్వ వృక్షం అనేటటువంటిది ఒకటి ఉంది. బిల్వ వృక్షం లోపల సాత్విక, రాజసిక, తామసిక గుణాలని పోగొట్టేటటువంటి చెట్టు అన్నమాట. ఈ బిల్వ వృక్షం అనేటటువంటి దానికి ఇంకోటి ఏంటంటే, షార్ట్ కట్ లోపల డైరెక్ట్ గా భగవంతుడికి వెళ్ళేటటువంటిది. అంటే ఏంటి? ఇక్కడ మీకు వనస్పతి అంటే ఏంటంటే పుష్పాలు లేకుండా పండుగ వచ్చేటటువంటి దాన్ని ఏమంటారు? వనస్పతి అంటారు. బిల్వ వృక్షం ఏదైతే ఉందో, ఈ బిల్వ వృక్షం లోపల వచ్చినటువంటి ఆ పండు ఉంటుంది కదా, శ్రీఫలం అంటారు. ఎవరైనా చూసారా? ఎవరైనా చూపిరా? నేను
చూపించాలంటే చూసాం లోపల సార్ ఎక్కడో శ్రీఫలం చూసారు కదా. చూసాం సార్ శ్రీఫలం శివవృక్షానికి అవి కాయల్లాగా కాస్తాయి కదా సార్ అవి. కరెక్ట్. పండు లేకుండా కాయలు కాయచే దాన్ని వనస్పతి అంటారు. ఓకే, అయితే అలా వచ్చినటువంటి దాన్ని శ్రీఫలం అంటే, శ్రీ అంటే ఏంటండి? మళ్ళీ అమ్మవారు, అన్నిటికంటే గొప్పదైనటువంటి ఫలము. తర్వాత ఆ చెట్టు నుంచి వచ్చినటువంటి గంధం ఏదైతే ఉంటుందో దాన్ని శ్రీగంధం అని కూడా అంటారు. విన్నారా అండి ఎవరైనా? హలో హలో విన్నారా? శ్రీగంధం అని విన్నారా? శ్రీగంధం. మళ్ళా తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ బిల్వ పత్రాలతోటి మనకు ఈశ్వరుడిని పూజిస్తారు. ఈశ్వరుడు అంటే ఎవరు? ఈశ్వరుడు అంటే ఏంటంటే 3 గుణములకు అతీతుడైన వాడిని ఈశ్వరుడు అంటారు. 3 గుణములు అంటే ఏంటి? సాత్విక గుణము, రాజస గుణము, తామస గుణము అనేటటువంటి 3 లక్షణాలను దాటినవాడు. సార్ సాత్విక గుణం ఎందుకు దాటాలి అంటే ఏమి లేదు, మనకు ముందు రజస్సు తగ్గించుకుంటాం, తర్వాత తమస్సు తగ్గించుకుంటాం, తర్వాత అంత సాత్వికాన్ని నింపుకుంటాం. సాత్వికం నిర్మలమైనటువంటిది. అయితే భగవద్గీతలో మనకేం చెప్పాడంటే, సాత్విక గుణము కూడా నిన్ను బందీ చేస్తుంది అంటాడు. ఉదాహరణకు చెప్పుకుంటాను. ఒక వ్యక్తి సాత్వికంగా ఉన్నాడు, అందరూ వచ్చి పొగుడుతారు, అందరూ వచ్చి కాళ్ళు పట్టుకుంటారు, అందరూ వచ్చి డబ్బులు ఇస్తారు, అందరూ వచ్చి సింహాసనం మీద కూర్చోబెడతారు, అందరూ వచ్చి కిరీటం పెడతారు. దీనివల్ల ఏమవుతుందంటే సుఖానికి అలవాటు పడిపోతాం. సో సాత్విక లక్షణము కూడా బంధాలకు దారితీస్తుంది. అయితే సాత్విక లక్షణాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి? జ్ఞానము కోసమే ఉపయోగించుకోవాలి. గత వారం తెలుసుకున్నది అందరికీ జ్ఞాపకం ఉంది కదా, SVG అని చెప్పి పెట్టి అప్పుడు నేర్పించాను టేబుల్ మీద. అలాగా సాత్విక లక్షణం, మంచి లక్షణము, నిర్మలమైన లక్షణం ఏదైతే ఉందో దానిని మనము జ్ఞానం సంపాదించడానికి ఉపయోగించాలి. కానీ జనాలు ఏం చేస్తారంటే సాత్విక లక్షణాన్ని సుఖం అనుభవించడానికి ఉపయోగిస్తారు. మీరు చాలా మంది ప్రవచనకర్తలను చూసినట్లయితే వాళ్ళు ముందు ఒక రకంగా ఉంటారు, తర్వాత పేరు వచ్చి డబ్బులు సంపాదిస్తూ జనాలందరూ గౌరవిస్తుంటే ఇంకొక రకంగా బిహేవ్ చేయడం చూస్తూ ఉంటారు. కాబట్టి అది కూడా బంధానికి కారణమే. సో కాబట్టి సాత్విక గుణము కూడా పోగొట్టాలి. దీనికి మన విద్యాప్రకాశ్ ఆనందగిరి స్వామి చెప్పిన ఉదాహరణ నేను మీ అందరికీ చెప్పాను, జ్ఞాపకం ఉండే ఉంటుంది కదా. మనకు ఒక పుండు అయింది అనుకోండి, ముందు చీమ వస్తుంది, తర్వాత రక్తం వస్తుంది, తర్వాత చెక్కు కడుతుంది. చెక్కు కట్టిన దాన్ని మీరు పీకక్కర్లే, అదే వెళ్ళిపోతుంది. సో కాబట్టి సాత్విక గుణం ఏదైతే ఉందో అది మీకు ఇందాక వచ్చినటువంటి చీము, నెత్తురు అనే రాజస తామసాలు వెళ్ళిపోయిన తర్వాత సాత్వికం చెక్కు కడుతుంది. ఆ చెక్కుని పీకకండి, అలా ఉంచండి, అదే వెళ్ళిపోతుంది. అప్పుడు మనం భగవంతుడితో సమానం అవుతాము. భగవంతుడి లక్షణాలు మనలో ఉండాలి. మన అందరిలో భగవంతుడు ఉన్నాడు కదా, ఆ భగవంతుడిని బయటికి తీయాలి. భగవంతుడు లేడు అనేది అనకూడదు దయచేసి. ఎందుకంటే భగవంతుడు సర్వ అంతర్యామి. సర్వ అంటే అందరిలో, అంతర్యామి లోపల ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. భగవంతుడు లేకపోతే నేను ఇలా చేతులు లేపను, భగవంతుడు లేకపోతే ఈ శరీరం పడిపోతుంది. దీనికి ఏం శక్తి ఉంటుంది? శరీరానికి తనంతట తన నిలబడే శక్తి ఉండదు. అందుకే ఒక మనిషి మరణించిన తర్వాత ఏ డాక్టరు కూడా బతికించలేడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? త్రిగుణాలు దాటినప్పుడు మనము దేవుడుగా మారిపోతాము. కానీ మనము చేయగలిగేది త్రిగుణాలు దాటలేము, రాజసము తామసము తగ్గించుకోవాలి. ఒక్కసారి ఈ పాయింట్ ఎవరైనా చెప్తారా? మనం ఏం చేయగలము, ఏం చేయలేము? ఎవరైనా మాట్లాడండి. త్రిగుణాలు దాటలేము, రాజసము తామసము తగ్గించుకోవాలి. వెరీ గుడ్. సాత్వికము ఆటోమేటిక్ గా పెరుగుతున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది తెలుసా? సాత్విక గుణము మనను భగవంతుడి దగ్గరికి నిర్మలంగా తీసుకెళ్తుంది, నిర్మల మనస్కులలాగా తీసుకెళ్తుంది. అద్భుతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి ఆనందవంతమైనటువంటి జ్ఞానము. అందుకే శివుడికి మనము 3 ఇది ఉన్నట్టు పెడతాం, సాత్విక, రాజసిక, తామసిక గుణాలు. అందుకే బిల్వపత్రం అంటే శివుడి పూజకి అంటారు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, విష్ణుమూర్తి పూజలో కూడా బిల్వం ఉపయోగిస్తారు. అది అంత గొప్పది. సో కాబట్టి ఓ అగ్నిదేవా నువ్వేం చేస్తావో తెలుసా? ఓ ఆదిత్య వర్ణే, ఆదిత్యుడు లాగా ప్రకాశవంతమైనటువంటి ఓ అగ్నిదేవా. ఆదిత్యుడు అంటే ఎవరు? బ్రేక్ చేయలేనటువంటి వాడు. ఆదిత్యుడు అంటే బ్రేక్ చేయలేనటువంటి వాడు. మీరు అగ్నిని బ్రేక్ చేయగలరా? చేయలేరు. ప్రకాశవంతమైనటువంటి వాడు. అగ్నిదేవుడితోని మనం మాట్లాడుతున్నాం, ఇదంతా కూడా అగ్నిదేవుడికి చెప్తున్నాం. ఓ అగ్నిదేవా, తపసః అభిజాతః, తపస్సు నుంచి పుట్టినటువంటి వనస్పతి. వనస్పతి అంటే ఇక్కడ బిల్వ వృక్షము. తప వృక్ష, అటువంటి వృక్షము. తప నీకు చెందినటువంటి వృక్ష, ఆ వృక్షం ఏదైతే ఉందో అథ తర్వాత ఆ బిల్వ వృక్షము, బిల్వః తస్య దాని, ఫలాని ఫలములు, తపసా తపస్సుతోని, తపసా తపస్సుతోటి, తపసా తపస్సు, తపసా తపస కొద్దిగా ఒకసారి జ్ఞాపకం చేయండి. తపస
తపసాని అంటూ ఉదంతు అంటే పోగొట్టుగాక 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 మాయ అంతరాయ మాయ అనేటటువంటి అంతరాయముల వల్ల మాయ వల్ల కలిగేటటువంటి అంటే త్రిగుణాల ద్వారా కలిగే అడ్డంకులని, తర్వాత బాహ్య అలక్ష్మి అంటే బయట నుంచి కలిగేటటువంటి చెడుని, అలక్ష్మి అంటే చెడు, బయట నుంచే వచ్చే చెడుని, తర్వాత లోపల మాయ వల్ల వచ్చేటటువంటి అడ్డంకులను. ఓ బిల్వవృక్షం కింద నేను కూర్చొని తపస్సు చేస్తాను, నేను ఓ ఆదిత్య ప్రభ ఉన్నటువంటి ఓ అగ్నిదేవ, తపస్సు నుంచి పుట్టినటువంటి ఓ బిల్వవృక్షమా మీ ఇద్దరిని ప్రార్థిస్తున్నాను. ఏమని ప్రార్థిస్తున్నాను? నీ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి తపం వల్ల కలిగి, ఇవన్నీ తపస్సు వల్ల వచ్చాయి. అదే చెట్టు కింద నేను కూడా కూర్చుంటాను, నేను కూడా కూర్చొని తపస్సు చేస్తా, నేను కూడా బిల్వ వృక్షంతో నేను హోమం చేస్తా, బిల్వ పత్రాలతో పూజ చేస్తా. చేస్తూ నేను ఏం చేస్తాను, ఆ చెట్టు కింద ఆ వనంలోకి వెళ్ళిపోతాను, ఆ బిల్వ వనంలోకి వెళ్ళిపోతాను, అక్కడ తపస్సు చేస్తాను. ఎందుకు తపస్సు చేస్తానో తెలుసా? నా లోపల ఉన్నటువంటి చెడుని పోగొట్టుకోవడానికి, నా బయట ఉన్నటువంటి అలక్షణాన్ని పోగొట్టడానికి. ఏ విధంగానైతే తపస్సు ద్వారా పుట్టినటువంటి బిల్వ వృక్షం ఉందో ఆ బిల్వ వృక్షము లాగానే నేను కూడా అదే వృక్షం కింద కూర్చుంటాను, ఆ గొప్ప లక్షణాలన్నీ నా లోపలికి స్వీకరిస్తాను. ఆ ఫలితాలు నాకు కూడా తప్పకుండా వచ్చి నా లోపల ఉన్న చెడు పోతుంది, నా లోపల మాయ అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ మాయ మొత్తము పోతుంది. ఓ ఆదిత్యుని వంటి ప్రకాశవంతమైనటువంటి వాడా అంటే జ్ఞానమయమైనటువంటి వాడా, నా లోపల అంధకారాన్ని పోగొట్టేటటువంటి సూర్యుడా, నా లోపల అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి ఆత్మజ్యోతి. నా ఆత్మ అనేటటువంటిది ఎప్పుడూ ప్రకాశంగా ఉంటుంది. అందుకే చెప్పాను, మన శరీరాన్ని ఆవరించుకుని ఒక శరీరం ఉంటుంది, దాన్ని ఆరా అంటాము. అటువంటి అమోఘమైనటువంటి శక్తి ఉన్నటువంటిది అది. తపస్సు నుంచి పుట్టినటువంటి ఓ బిల్వ వృక్షమా అంటే చక్కటి క్రమశిక్షణ, ఒక సిస్టమేటిక్ వేలో పుట్టినటువంటి వాళ్ళని తపస అధిజాత అంటే తపస్సు నుంచి పుట్టినటువంటి వాళ్ళు అన్నటువంటి. ఓ బిల్వ వృక్షమా, 3 ఆకులు, ఇవి త్రిగుణాలని, సాత్విక, రాజసిక, తామసిక గుణాలను సూచించే ఇవి మూడింటిని సమతలో సమానంగా పెట్టుకుని నేను జీవితానికి ఎంత అవసరమో అంతే వాడుకున్నట్లయితే తస్య ఫలాని నుదంతు అటువంటి దాని యొక్క ఫలితాలను నేను పొందుతాను. ఏమిటా ఫలితాలు? ఈ చెట్టు కింద కూర్చుని నేను ఏదైతే తపస్సు చేస్తానో, త్రిగుణాలని సరైనటువంటి దారిలో పెట్టుకుంటానో, అప్పుడు నా లోపల ఏదైతే మాయ ద్వారా వచ్చే చెడు, బయట ఉన్నటువంటి చెడు అంటే లోపల బయట ఉన్నటువంటి చెడును నేను పోగొట్టుకుంటాను అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. అంటే తపస్సు ద్వారా ఉన్నటువంటి మన ఆత్మ జ్యోతి మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఆత్మ జ్యోతి ఒక్కసారి ఆలోచించండి, ఆలోచిస్తేనే తెలుస్తుంది. ఆలోచించాలి. తపస్సు అంటే ఏంటి? ప్యాషన్. ప్యాషన్ అంటే ఏంటి? ఇది నాకు కావాలి. మనం ఎప్పుడు చెప్పుకునే ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఒక తలని తీసుకెళ్లి నీళ్ళల్లో పెట్టారనుకోండి, నీళ్ళల్లో పెడితే నాకు ప్రాణం కావాలి, ప్రాణం కావాలి, ప్రాణం కావాలి, ప్రాణం కావాలని ఇలా తలకాయ పైకి లేపుతామా? దట్ ఈస్ కాల్డ్ ప్యాషన్. అదే విధంగా మన ఆత్మ జ్యోతిని కూడా తపస్సు ద్వారా తెలుసుకోవాలి. తపస్సు ద్వారా తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అది మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. మన లోపల ఉన్న చెడు పోతుంది, బయట ఉన్న చెడు పోతుంది. పోయి మనకేమవుతుంది? సత్యము, శాంతి, ధర్మము, ప్రశాంతత, నిర్మలత్వము, ఆనందము ఇవన్నీ కూడా దొరుకుతాయి. సో ఇది చాలా గొప్ప శ్లోకం ఇది కూడాను. ఇందులోపల ఏం చెప్తున్నాడు? వాడు డైరెక్ట్ గా చెప్తున్నాడు, సూర్యుడు వంటి గొప్ప ప్రకాశం, మామూలు ప్రకాశం కాదు, అది అత్యద్భుతమైనటువంటి ప్రకాశం, అది జ్ఞాన ప్రకాశము, అది జ్ఞాన ప్రకాశము. అటువంటి జ్ఞాన ప్రకాశం నాకు కావాలి. ఆ జ్ఞాన ప్రకాశం వచ్చినప్పుడు ఏమవుతుందంటే నేను ఈ లోపల ఉన్నటువంటి తమస్సును పోగొడతాను. ఈ ఆదిత్య వర్ణము గాని, ఈ బిల్వ వృక్షం గాని, ఈ రెండు కూడా అమ్మ నీ యొక్క రూపాలే, వెలుతురునిచ్చేది నువ్వే. నాకు సూర్యుడు కాదు కావాల్సింది, ఆ సూర్యుడి నుంచి వచ్చినటువంటి వెలుతురు. అమ్మ నీ ద్వారా వచ్చినటువంటి ఆ వెలుతురు నాకు అందిపు. వనానికే అధిపతి అయినటువంటి ఆ బిల్వ వృక్షము నీ తపస్సు నుంచే వచ్చింది కదా. ఆ తపస్సు దాని నుంచి వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి మామూలు ఫలితాలు కాదు. ఆ ఫలితాలు నేను వాడుకుంటాను. నేను కూడా తపస్సు చేస్తాను. చేసి నా లోపల అజ్ఞానంగా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆటంకాలన్నింటినీ తొలగించుకుంటాను. అమంగళకరమైనటువంటి బాహ్య విషయాలు ఏవైతే ఉన్నాయో, చెడు బాహ్య విషయాలు, వాటన్నిటిని కూడా తప్పక పోగొడతాయి. నా లోపల ప్యాషన్ ఉండాలి. ఇక్కడ సాధకుడు యొక్క మనస్తత్వాన్ని తెలియజేస్తున్నారు. ప్లీజ్ ముందు శ్లోకం లోపల కూడా ఇదే చెప్పాడు. నాకు నువ్వు తొలగించు అని చెప్పకుండా ఏమన్నాడు? నేనే వాటిని నాశనం చేసుకుంటాను, అటువంటి వరం నాకు ఇవ్వు అని అన్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు?
నేను సాధన చేస్తాను, ఇవన్నీ పోగొట్టుకుంటాను అన్నాడు. ఒక సాధకుడు యొక్క సత్ సంకల్పాలని సూచించే ఈ 2 అత్యద్భుతమైనటువంటి శ్లోకాలని తెలుసుకున్నాము. ఎక్కడ అర్థం కాకపోయినా నన్ను అడగండి, మొహమాటం లేకుండా అడగండి. నచ్చిందా ఈ శ్లోకం? చాలా అద్భుతంగా లేదా అంటే భగవంతుడిని ఎప్పుడు కూడా ప్రకాశంతో పోలుస్తారు. సింపుల్ గా అమ్మ నీ ముఖం తెల్లగా ఉంది, నా పాపాలను పోగొట్టు అనేటటువంటి మీనింగ్ ఒకటి. రెండవ మీనింగ్ ఏంటంటే నేను ఎక్కడ కూర్చుంటాను? బిల్వ వృక్షం. ఆ బిల్వ వృక్షం ఎవరు? నీ తపస్సు వల్ల పుట్టింది. అటువంటి దాని దగ్గర నేను కూడా కూర్చుంటాను. కూర్చుని నేను కూడా సాధన చేస్తాను. ఆ సాధన చేయడం ద్వారా నా మనసులో మాయ వల్ల ఏర్పడినటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, మాయ అంటే ఏంటి? సాత్విక, రాజసిక, తామసిక గుణాలు మోతాదును మించి నన్ను సత్యాన్ని తెలుసుకోకుండా ఒక పొరను కమ్ముతాయి. దీనికి మనం ఎప్పుడు తెలుసుకునే ఉదాహరణ ఇంకొకసారి చెప్తాను, కొద్దిగా శ్రద్ధగా వినండి. ఒక గ్లాసుడు నీళ్లున్నాయి, మంచి నీళ్ళు, అవి ఆర్ఓ వాటర్, చక్కగా ఫ్రెష్ గా అప్పుడే మనము మన ఆర్ఓ కింద పట్టినటువంటి నీళ్లు. పట్టిన తర్వాత అందులోపల ఒక కాయిన్ వేసాము. ఆ కాయిన్ ఇలా చూస్తున్నాము, కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఏం చేశానంటే అందులో కొద్దిగా మట్టి వేశాను. మట్టి వేసిన తర్వాత ఇలా 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 ఊపేశాను, నీళ్ళంతా కదిలిపోతున్నాయి. ఇప్పుడు దానిపైన తీసి బట్ట కూడా వేశాను, ఇలా బట్ట వేసేసాను గ్లాస్ మీద. ఇప్పుడు కాయిన్ కనిపిస్తుందా? ఎవరన్నా జవాబు చెప్పాలి. ఎవరన్నా ఒకరు అన్మ్యూట్ అయినా జవాబు చెప్పాలి. నేను అడిగిన 4-5 ప్రశ్నలు అడుగుతాను, నాకు జవాబు చెప్పాలి. మాట్లాడాలి, నోరు చూసుకుంటే కుదరదు ఇక్కడ మన క్లాస్ లో. కనిపించదు సార్. కళ్యాణి గారు మీరొక్కరే అన్మ్యూట్ అయ్యి ఉండండి. కనిపించదు. ఇప్పుడు ఈ కాయిన్ చూడాలంటే కళ్యాణి నేను ఏం చేయాలి చెప్పండి మీరు మేడం? పైన ఉన్న బట్టని తొలగించి చూడాలండి. తర్వాత కనిపిస్తుందా? నీళ్లు ఊగిపోతున్నాయి, మట్టి ఉంది. ఆ కాయని తీయాలి అంటే మట్టిని కూడా పక్కకి తీయాలి. మట్టిని తీసే ముందు ఏం చేయాలి? అది ఓపెన్ చేయాలండి. కాదు, కదిలిపోతున్నాయి నీళ్లు. నిశ్చలంగా దాన్ని నిలబెట్టాలండి, అలా కదలకుండా నిలబెట్టాలి ఆ గ్లాస్ ని. తర్వాత ఏం చేయాలి? మట్టిని తీసేయాలి, పక్కకి తొలగించాలి. అప్పుడు కాయిన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇదే మన ఆత్మ. సింపుల్. సరే, దీన్నే మనం ఏమంటాం అనుకున్నాము? మలము, ఆవరణ, విక్షేపం. మనం నిశ్చలంగా ఉండి అంతే కదా. అది ఇప్పుడు తపస్సు అంటే అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ప్లీజ్ మొహమాటం పడకుండా అడగండి. కావాలంటే ఇంకో 2 సార్లు చెప్తాను, కావాలంటే ఈ శ్లోకంతో ఆపేస్తాను. కానీ ముందు అర్థం కాని వాళ్ళ చెప్పండి. ఇది ఎందుకంటే ఇది వేదంతో సమానం. మీరు వేదమే నేర్చుకుంటున్నారు, డైరెక్ట్ గా వేదమే నేర్చుకుంటున్నారు. తప్పు అర్థం కాని వాళ్ళు అడగండి, మొహమాట పడద్దు. మళ్ళీ ఒకసారి వివరించండి. చెప్పండి ఒకసారి. తపనే కదా. మనము తపస్సు చేయాలి. ఇప్పుడు ఈ శ్లోకంలో మనకు అర్థం ఏంటి? ఇంతకంటే ముందు శ్లోకంలో మనం ఏం తెలుసుకున్నాము? నేను అలక్ష్మిని దూరం చేసుకుంటాను, లక్ష్మిని సాధిస్తాను. ఇదే శ్లోకంలో కూడా అదే ఉంది, సేమ్ రెండిట్లో చెప్పింది అదే. అందులో సాధకుడు అలక్ష్మిని నాశనం చేసుకుంటాను అని చెప్పాడు. ఇక్కడ కూడా సాధకుడు తపస్సు చేస్తాను అని చెప్పాడు. అక్కడ సాధకుడు చెప్పే మాటనే ఇక్కడ కూడా సాధకుడు. మనమందరము సాధకులము అని మీరెట్లా చెప్తారు సార్ అంటే, సాధకులు కాని వాళ్ళు అసలు శ్రీ సూక్తం నేర్చుకున్నారు అన్నా కూడా గుడ్డిగా చదువుతారు. కానీ క్లాస్ లో కూర్చొని శ్రద్ధగా వింటున్నారు అంటే కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఉండి తీరాలి. చెప్పడానికి నాకు కూడా ఒప్పుకుంటాను, నాది కూడా అదృష్టమే, వింటున్న వాళ్ళందరిది కూడా అదృష్టమే. ఎందుకంటే దీనిని అర్ధసహితంగా తాత్విక రూపంలో కూడా తెలుసుకోవడం మన అదృష్టం, మనందరి అదృష్టం. దేవుడి దయ వల్ల అందరము కలిసి నేర్చుకుంటున్నాం సహాధ్యాయులలాగా. ఇక్కడ మనకేం తెలుస్తుంది? తపస్సు చెయ్యాలి. ఈ శ్లోకంలో ఏమంటున్నాడంటే అమ్మవారి యొక్క చైతన్యాన్ని మాటి మాటికి చెప్తున్నాడు ప్రతి శ్లోకంలో. మీరు ప్లీజ్ కొద్దిగా చేయబట్టుకోండి నాది గట్టిగా. ప్రతి శ్లోకంలో భగవంతుడిని పొగుడుతున్నాడు. ఏమని పొగుడుతున్నాడు? వెలుతురుని పొగుడుతున్నాడు. వెలుతురుని ఎందుకు పొగడాలి అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానమును పోగొట్టేది కేవలము వెలుగే. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ అంటారు. అంటే ఏంటి? అజ్ఞానం అనేటటువంటిది అంధకారము, చీకటి, దానికి వెలుతురు. కాబట్టి ప్రతి శ్లోకంలో మీకు అమ్మవారి వెలుతురు లేనిది ఒక్క శ్లోకం చూపించండి నాకు. సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. కాబట్టి ఉంది. అమ్మవారి వెలుతురు ద్వారా మనలో ఉన్న చీకటిని పోగొట్టాలి. అన్ని శ్లోకాలలో ఇదే అర్థం. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పద్ధతిలో చెప్తున్నారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అమ్మ నువ్వు తపస్సు చేయడం వల్ల ఏర్పడినటువంటి ఒక వనస్పతి చెట్టు ఉంది. ఆ వనస్పతి చెట్టు ఏదైతే ఉందో అది వృక్షరాజము, బిల్వ వృక్షము.
దానికి 3 ఆకులు ఏవైతే ఉంటాయో అవి సాత్విక, రాజసిక, తామసిక గుణాలు. వాటిని నేను గనక సరిగా నియంత్రణ చేసుకున్నట్లయితే నేను కూడా తపస్సును చేస్తాను. ఎప్పుడైతే నేను కూడా తపస్సు చేస్తానో, తపిస్తానో, తపస్సు అంటే తపించడం. నాకు భగవంతుడి గురించి తెలుసుకోవాలి, నా గురించి నాకు తెలుసుకోవాలి అనేటటువంటి తపన ఏదైతే ఉంటుందో, ఆ తపన ఉంటే అమ్మా ఈ మాయ నా మీద కప్పుతోంది, ఆ మాయని తొలగించుకుంటాను. బయట ఉన్నటువంటి బాహ్యంగా కనిపించేటటువంటి చెడును కూడా నేను తొలగించుకుంటాను. లోపల చెడుని తొలగించుకుంటాను, బయట చెడును తొలగించుకుంటాను. మాయ అంటే ఏంటి? మాయ అంటే ఏంటి? ఒక గ్లాస్ లోపల ఒక కాయిన్ వేసాము, కనిపిస్తోంది. ఎందుకు? వాటరు చక్కగా పవిత్రంగా ఉన్నాయి కాబట్టి ఆ గ్లాస్ లోపల కాయిన్ కనిపిస్తోంది నాకు. దీంట్లో మట్టి వేశాను, ఎవడో వచ్చి ఇంటి పక్కవాడు ఒక మాట చెప్తాడు, అటు పక్కవాడు ఒక మాట చెప్తాడు, ఇటు పక్కవాడు ఒక మాట చెప్తాడు. దాంతో ఇదంతా కూడా మట్టి పట్టింది. తర్వాత నెక్స్ట్ ఏమైంది? కదుపుతున్నారు. అసలే మట్టి, దానికి తోడు మనం ఏం చేసాము? కదుపుతున్నామంటే మీరు ఒక్కొక్కసారి ఆలోచనలు మిమ్మల్ని ఎంత ఉద్ధృతంగా ఇవి చేస్తాయో చెప్పండి. ముందేమో మట్టి పట్టించారు, అందరూ కూడా తప్పు మాటలు చెప్పి మిమ్మల్ని తప్పుదారిలో తీసుకెళ్తున్నారు. ఇప్పుడేమైంది? 10 ఆలోచనలు మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నాయి, పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. ఆలోచిస్తూ మైండ్ ఇదైపోతుంది అన్నమాట, ఊగిపోతుంది. ఒక్కొక్కసారి నేను చచ్చిపోతానేమో అనిపిస్తుంది. దాన్ని విక్షేపము అంటారు. లోపల ఉన్నటువంటి చెడు ఏదైతే మనం మట్టి కలిపామో దాన్ని మలము అంటాము. మలము అనగా చెడు పదార్థము. దాన్ని ఊపుతున్నాము అంటే దాన్ని విక్షేపము అంటాము. కదిలిపోతోంది. ఆ విక్షేపం ఉన్నప్పుడు ఏం చేశాను? దానిపైన ఒక బట్ట కప్పాను, దీన్ని ఆవరణ అంటాము. సో ఇప్పుడు ఏమైపోయింది? ముందుగా ఈ ఆవరణ తొలగించాలి, దీన్ని ఊగుతున్న దాన్ని ఆపాలి, మట్టి తీసేయాలి, అప్పుడు కాయిన్ కనిపిస్తుంది. దీని అంతటికీ కూడా తపస్సు తప్ప మరే మార్గము లేదు. తపస్సు కావాలి. ఆ తపస్సు ద్వారా ఏమవుతుంది? ఈ ఆవరణ, మలము, విక్షేపము అనేటటువంటి వాటన్నింటినీ కూడా నేను పోగొట్టుకుంటాను తల్లి. నేను తపస్సు చేస్తాను. ఓ ఆదిత్యవర్ణే, ఆదిత్య రూపంలో, ఆదిత్యుడు అంటే ముక్కలు కానటువంటి రూపంలో ఉన్నావు. ఎందుకంటే అమ్మ ఆదిత్యము అంటే ముక్కలు కాని. నీ శక్తి ఎప్పుడు కూడా ముక్కలు అయిపోదు. నీ శక్తి మొత్తము అలా కంటిన్యూస్ గా అంతటా వ్యాపించి ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ వస్తూ మధ్యలో ఆగింది అంటే మన ఇంటికి కరెంట్ రాదు. ఎలా అయితే ఎలక్ట్రిసిటీ అవిచ్ఛిన్నంగా మన ఇంట్లోకి వస్తే మన డివైజెస్ అన్ని పనిచేస్తున్నాయో, అదే విధంగా భగవంతుడు శక్తి చెట్లల్లోకి, చేమల్లోకి, మనుషుల్లోకి, పుట్టల్లో ప్రతి చోట వ్యాపిస్తే ప్రతి జీవి కూడా ఆనందంగా బతుకుతోంది. దానిని తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలి? ముందు 3 రకాలు నా మీద కప్పిన ఈ మాయను ముందు తొలగించాలి. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి పిచ్చి ఆలోచనలను తగ్గించాలి. తర్వాత నాకు వీడు చెప్పిన చెడ్డ మాటలు, వాడు చెప్పిన చెడ్డ మాటలు అన్నిటినీ అండూ చెయ్యాలి. అంటే వాటిని పోగొట్టుకోవాలి. అప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మతత్వం తెలిసి అప్పుడు నేనే నీ రూపాన్ని అయితానమ్మా. నువ్వు ఆదిత్య వర్ణము, ఇప్పుడు నేను కూడా ఆదిత్య వర్ణుడని అవుతాను అనేటటువంటి అత్యద్భుతమైనటువంటి భావం. చాలా బాగుందా లేదా చెప్పండి. చాలా ఒక బాగుంది. ఒక చాలా సాధకుడు బాగుంది. చాలా బాగా అర్థమైంది. సాధకుడు ఇట్స్ అమేజింగ్. అసలు నాకు ఇవాళ అసలు ఎంత ఆనందం అనిపించిందంటే ఈ శ్లోకం చెప్తానని. ఇవాళ ఏమైంది, ఒక వేరే కమిట్మెంట్ ఉండే నాకు. సో నేను రాలేకపోతానేమో అని బాధపడ్డాను. అయ్యో మంచి విషయాలు చెప్దాం అనుకున్నానే ఇవాళ అని అనుకున్నాను. సో మొన్నటి 4 శ్లోకాల కంటే కూడా నాకు బాగా మొన్నటి దాంట్లో 4 నాకు ఒక శ్లోకం బాగా నచ్చింది. అది 4వ శ్లోకము. ఆ తర్వాత మళ్ళీ 5 బాగా ఉంది అంటే 6 ఇంకా బాగుంది. 10 అయిపోయింది. ఇంకొక శ్లోకం చెప్పుకుందామా? సరిపోయింది. ఇంకొక శ్లోకం ఒక్క శ్లోకం సరే చదువుతారా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఫస్ట్ చెప్పండి. ప్రశ్నలు లేకపోతేనే ఇంకో శ్లోకం, ప్రశ్నలు ఉంటే ఆపేద్దాం ఇక్కడికి. మొహమాట పడద్దు. మళ్ళీ నేను ఎప్పుడు చెప్పేది మొహమాట పడితే నేర్చుకోలేరు. తపస్సు ధ్యానం చెప్పండి. ఏది చెప్పాలో చెప్పండి. మీరు మీ ఇద్దరు అడిగారు కదా, నాకు 2 మాటలు వినిపించలేదు. ఒకటి సుమిత్ర గారు అడిగారు, ఒకటి చైతన్య గారు అడిగారు. చెప్పండి. మాయని తొలగించుకోవడం ఒక్కసారి చెప్పరా? మాయ తొలగించుకోవాలి అంటే ఏంటి? అసత్యమేది, సత్యమేది అని చెప్పి తెలుసుకోవాలి. ఇదే కదా మనము భజగోవిందంలో తెలుసుకుంటున్నటువంటిది. కానీ తర్వాత మనము నిర్వాణ దశకంలో తెలుసుకుంటున్నది కానీ ఏం తెలుసుకున్నాం అక్కడ?
అసత్యమేది సత్యమేది అనేది తెలుసుకోవడమే మాయ పోగొట్టుకోవడం. మాయ అంటే ఏంటి? మళ్ళీ ఒకసారి చెప్తాం. మాయ అంటే అందరూ జాగ్రత్తగా వినండి. ఒకవేళ అందరికీ తెలియకపోతే తెలియని వాళ్ళు చాలా శ్రద్ధగా వినండి. మాయ అంటే ఏంటి? అసత్యమును సత్యముగా భావించుటయే మాయ. ఉదాహరణకి నేను మా బయట ఒక తాడు మీద నేను ఒక బయట చూస్తే ఒక పాము కనిపించింది. నాకు రాత్రంతా కూడా గజగజలాడుతూ భయపడుతూ ఉన్నాను. పొద్దున్న వెలుతురు రాగానే అది తాడు అని చెప్పి తెలిసింది. రాత్రి భయపడిందంతా వృధా అయిపోయిందా లేదా? దీనిని మాయ అంటారు. అంటే అసత్యమును సత్యముగా భావించుటయే మాయా. అసత్యమును సత్యముగా భావించుటయే మాయా. కాబట్టి నేను ఏమి చెయ్యాలి అంటే సత్యము ఏంటో తెలుసుకో. ఎలా తెలుసుకోవాలి? వెళ్ళు ఫస్ట్, అందులోకి వెళ్ళు, అక్కడ వెలుతురు వెయ్యు. వెలుతురు వేస్తే అప్పుడు అది పామో తాడో తెలిసిపోతుంది. నువ్వు ఇక్కడ కూర్చొని భయపడుతూ ఉంటే ఎప్పటికీ అది చేరుకోలేవు. కాబట్టి మాయ తొలగించాలి అంటే శరీరమా, లేకపోతే శరీరం నేను అనుకున్నాను ఇన్నాళ్ళు, కానీ నేను శరీరాన్ని కాదు. ఎందుకంటే శరీరం పడిపోతుంది, నేను ఇంకో శరీరంలోకి వెళ్తాను. మనము 3వ శ్లోకంలోనో 2వ శ్లోకంలోనో ఏం తెలుసుకున్నాము? ఈ శరీరం అనేటటువంటిది రథము మాత్రమే. ఈ శరీరం లోపల ముందు ఉండే గుర్రాలు మన ఇంద్రియాలు. అది కూడా ఇది 2వ శ్లోకంలోనో 3వ శ్లోకంలోనో తెలుసుకున్నాం. తర్వాత మనకేమవుతుంది? ఆ గుర్రాలని కళ్ళెం పట్టుకుంటాము, అది మన మనస్సు. ఆ కళ్యాన్ని పట్టుకున్నవాడు బుద్ధి. ఈ వెనకాల హ్యాపీగా కూర్చున్నది నేను. కానీ నేనేంటి? రథం మారి రథంలో ఎక్కుతాను. ఒక రథం పోయిందనుకో ఇంకో రథం ఎక్కుతాను. ఒక చొక్కా పాడవుతే ఇంకో చొక్కా వేసుకుంటాను. కాబట్టి నేనేమని తెలుసుకోవాలి? నాకు ఈ శరీరము ద్వారా ఏర్పడినటువంటి బంధములు అశాశ్వతములు అని తెలుసుకోవడము మాయ పోగొట్టుకోవడం. కనీసం గుర్తించండి. ఇప్పుడు మేము బంధము అని చెప్పాను కదా అని చెప్పి పిల్లల్ని విసిరిపారేయకండి అట్లా. బయట చిన్న పిల్లల్ని మధ్య విసిరిపారేస్తున్నారట. అంటే మా స్టూడెంట్స్ అట్లా ఉండరు, విసిరిపాడేయరు, స్లోగా పాడేస్తారు. సో కాబట్టి ఏంటంటే పడేయద్దు. ఇక్కడ పడేయమని చెప్పడం కాదు, సత్యం తెలుసుకుని నిర్లిప్తంగా ఉండాలి. మళ్ళొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్లీజ్ జాగ్రత్తగా వినండి. సత్యము తెలుసుకుని నిర్లిప్తంగా ఉండాలి. అప్పుడు అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉంటాము. సత్యము తెలుసుకుని నిర్లిప్తంగా ఉండడము మనిషి చేయవలసినటువంటి పని. ఎలా చేస్తాం అది? సత్యం తెలుసుకుని నిర్లిప్తంగా. మనం ఎప్పుడు కూడా ఇది నాది అనుకుంటే గొడవలు వస్తాయి. ఇక్కడ ఉన్న ఏ వస్తువు మనది కాదు అనుకుంటే ఏ గొడవ రాదు. ఉదాహరణకి నేను మా డాబా నుంచి కిందికి చూస్తున్నా, ఎవరో ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. పైనుంచి ఊరికే చూస్తున్నాను, ఏమి సంబంధం లేకుండా. సడన్ గా తెలిసింది అందులో ఒకటి నా కొడుకు అని చెప్పి తెలిసింది. రయ్యని కిందికి పరిగెత్తుకుంటూ వెళ్తాను. అవతల వాడిది తప్ప నా కొడుకుది తప్ప కూడా చూసేది లేదు. ముందు అవతల వాడిని 2 వాయించడమే. ఎందువల్ల జరిగింది ఇది? సత్యం కూడా తెలుసుకోకుండా అవతల వాళ్ళని కొట్టడానికి సిద్ధమైపోయా నేను. ఎందుకంటే నాది అనుకోవడం వల్ల తప్పుని కూడా మనం ఎంకరేజ్ చేస్తాము. కాబట్టి ఆ నాది అనే భావన పోగొట్టి కిందికి మామూలుగా వెళ్ళాలి. ఎవరిద్దరు కొట్లాడుకున్నా కిందికి వెళ్ళాలి. మీరు మన పిల్లలు కొట్లాడుకుంటానే కిందికి వెళ్ళకూడదు. ఎవరిద్దరు కొట్లాడినా కిందికి వెళ్తారు. వెళ్ళి వారిద్దరిలో ఎవరిది సత్యమో ఎవరిది అసత్యమో తేల్చి సమయానికి తగ్గటువంటి నిర్ణయం తీసుకోవాలి. అది మాయపోవడం అంటే. మాయపోవడం అంటే ఏంటి అంటే నాది అనేటటువంటి అహంకారాన్ని పోగొట్టాలి, మమకారాన్ని పోగొట్టాలి. నేను నాది అనేదాన్ని అహంకార మమకారాలు అంటారు. నేను అంటే నేను శ్రీనివాస్, అది అహంకారం. నాది, ఈ పెన్ను నాది, ఈ కారు నాది, ఈ బంగ్లా నాది, ఈ వస్తువు నాది, పిల్లలు నా వాళ్ళు, వీటిని మమకారాలు అంటారు. ఈ అహంకార మమకారాలు తప్పు. ఇవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. అది తెలియకపోవడం మాయ. ఉదాహరణకి 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చి కూడా రకరకాల ప్రాపర్టీస్ కొనుక్కుంటారు, రకరకాల వస్తువులు కొనుక్కుంటారు. పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఎంతసేపు ఇవన్నీ అశాశ్వతమని తెలిసినా కూడా చిన్నప్పుడు పిల్లల్ని ప్రేమించారు, బానే ఉంది. తర్వాత మళ్ళీ పెద్దయ్యారు, వాళ్ళ వెనకాల పడిపోతూ ఉంటారు. ఇంకా మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవళ్ళు. నాకు చెప్పే కదా, ఒకసారి మేము ఒక ఋషికేశ్ లో ఉన్నప్పుడు ఆయన మాలాగానే ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి వచ్చాడు. మా కర్మగాలి ఇలాంటి జనాలు ఎందుకంటే శ్రీనివాస్కే దొరుకుతారు, అది ప్రాబ్లం. అక్కడ వెళ్ళేసరికి ఏమైంది, అక్కడ ఒక ఆయన ముసలాయన బాధపడుతున్నాడు. 75 ఇయర్స్ ఆయనకి, 73 ఇయర్స్ ఆయన బాధపడుతున్నాడు. ఎందుకు సార్ బాధ అంటే, నాకు 4 కూతుర్లు సార్, 4 కూతుర్లలో 3 కూతుర్లకి ఏమో ఇండ్లు కట్టించాను, 4వ కూతురికి ఏమో అపార్ట్మెంట్ కట్టించాను. గుండె తరుక్కు కూతుర్లు కాదు సారీ మనవాళ్ళు, 3కి ఏమో ఇల్లు కట్టించాను, 4వ మనవడికి ఏమో కేవలం అపార్ట్మెంట్ ఇచ్చాను సార్. గుండె నీరైపోతుంది, చెరువైపోతుంది, రాత్రి పగలు ఆలోచిస్తున్నా అంటున్నాడు ఆయన. ఇంకా ఏం మాట్లాడాలి?
నాతోని ఆత్మజ్ఞానం తెలుసుకుంటున్నటువంటి ఒక పెద్ద ఆయన, నాకు ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్. 75 ఏళ్ళు ఆయనకి, 2 ఏళ్ల కింద. సో నాకంటే 20 ఇయర్స్ 23 ఇయర్స్ అప్పుడే పెద్దవారు ఆయన. ఆయన చెప్తున్నాడు ఏమని, తన మనవడి కోసం అని చెప్పేసి నేను ఏం చెయ్యాలి అనేదాన్ని ఆయన ఒక 2 ఏళ్ల ప్లానింగ్ ఇచ్చాడు. వాళ్ళ మనవడిది మొత్తం నన్ను టేకప్ చేయమన్నాడు రెస్పాన్సిబిలిటీ. ఆయన కొడుకేమయ్యాడు, వాడు అంతగా పట్టించుకోడండి. ఈయన గిలగిల్లాడిపోతున్నాడు మనవాడి కోసం. ఇక ఎప్పటికీ ఆపుతారు? ఈ మనవాడికి ఇంకో కొడుకు పుట్టాడు, మీకు వయసు ఉందంటే ముని మనవళ్ళుగా కూడా మారిపోతారు. ఇవన్నీ వదిలేసే కదా అందరూ వెళ్ళిపోయింది పూర్వకాలంలో. మీకంటే ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు, మీకంటే ఎక్కువ బంధాలు ఉన్న వాళ్ళు, మనకంటే ఎక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళు, మనకంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూడా వదిలి వనానికి ఎందుకు వెళ్ళిపోయే వాళ్ళు? ఎందుకంటే సత్యాన్వేషణ అన్నిటికంటే గొప్పది. ఆ సత్యాన్వేషణ కోసం అందరూ వెళ్ళారంటే అది మాయ నుంచి దాటడానికి చేసే ప్రయత్నము. చిన్న ప్రశ్నకు పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. గురుగారు, అది మనము మనస్సు నిశ్చలంగా ఉండాలంటే ధ్యానం చేయాలి కదా? అది ఒకటి ధ్యానము, రెండవది ఏంటంటే రెండవది వైరాగ్య భావన. అంతే. అన్నిటికంటే కూడా ముఖ్యం ఏంటంటే వయస్సును బట్టి. చిన్నప్పుడే వైరాగ్య భావనకి వెళ్ళిపోయారంటే రిస్క్. ఓకే, ముందు అందరినీ ప్రేమించండి, అందరినీ ప్రేమగా చూసుకోండి, తర్వాత డబ్బులు సంపాదించండి న్యాయబద్ధంగా, తర్వాత మంచి కార్లు బంగ్లాలు కొనుక్కోండి. ఒక 40-45 ఏళ్ల తర్వాత అప్పుడు ఆలోచించండి, నేనెవరిని, నా జుట్టు ఎందుకు తెల్లబడింది సార్, ఇవాళ మీ జుట్టు తెల్లగా లేదు సార్ అంటే షేవింగ్ అయింది, వాళ్ళ కటింగ్ వాడు టకటకటక తీసేశాడు మొత్తం. సో కానీ మిగతా జుట్టు తెల్లగానే ఉంది చూడండి. సో నాకు తెల్లగా జుట్టు ఉంది అంటే నాకు గర్వం. ఎందుకంటే ఓకే, నాకు నా పరిస్థితి తెలుసు, దేవుడు సిగ్నల్ ఇచ్చాడు. డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ వచ్చిందంటే రెండో సిగ్నల్ ఇచ్చాడు. ఓకే, ఇవన్నీ మనకు సిగ్నల్స్. శరీరం ముడతలు పడుతుంది, మూడో సిగ్నల్ ఇచ్చాడు. మనస్సు శరీరము ఓపిక లేకుండా పోయేదాకా ఎదురు చూడకయ్యా. ఇక ఇప్పుడైనా కూడా కళ్ళు గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి నిపుంకరణే. అయిపోయింది. వెనకాల నిన్ను మోయడానికి నలుగురు వస్తున్నారు, సిద్ధంగా ఉండు. ఈ లైన్ లోంచి నువ్వు తప్పించుకోవడానికి లేదు. అందరికీ కూడా డేట్ ఆఫ్ డెత్ అనేది డిసైడ్ అయిపోయింది. ఆ డేట్ ఆఫ్ డెత్ డిసైడ్ అన్నప్పుడు యూ కెనాట్ ఎస్కేప్ దట్. అందుకోసమని ఆ లైన్ లో నిలబడడానికి సిద్ధంగా ఉండు. సిద్ధంగా ఉండాలి అంటే అనవసరమైన బంధాలను తగ్గించుకోవాలి. అది కూడా 40 ఏళ్ళకో 20 ఏళ్ళకో తగ్గించుకోకుండా అనుభవిస్తూ మెల్లమెల్లగా మారడానికి ఒక 20 ఏళ్ళు టైం ఇచ్చారు. దాన్ని వానప్రస్థము అంటారు. వానప్రస్థము అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్ లోపల డిటాచ్మెంట్ అంటారు. ఆ డిటాచ్మెంట్ మెల్లగా డెవలప్ చేసుకుంటాం. ఒక్క రోజులో తన్ని తగలేదు అందరినీ. ఫోన్ చేసేసి నీ దోస్త్ కట్టేఫ్, నీ దోస్త్ కూడా కట్టేఫ్ అని అంటే చిన్నపిల్లల్లాగా ఉంటుంది. అలా కాకుండా మెల్లమెల్లగా తగ్గించుకోవాలి. ఫంక్షన్స్ తగ్గించుకోవాలి, జనాల దగ్గరికి వెళ్ళడం తగ్గించుకోవాలి, మనం తగ్గించుకోవాలి, ఫోన్లు తగ్గించుకోవాలి, కాంటాక్ట్స్ తగ్గించుకోవాలి, పిచ్చి వేషాలు తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే ఏమవుతుంది, వయస్సుకు తగ్గట్టుగా నిశ్చలంగా ఉంటాము. ఒక పెద్ద మనిషి అంటే ఏంటి, నిశ్చలంగా కూర్చునేవాడు. అలా నిశ్చలంగా కూర్చోకుండా ఇంకా సమాజంతో మమేకమైతూ ఇంకా సమాజంలో వేలు పెడుతూ ఉంటే ఎప్పటికీ కూడా మనం తగ్గించుకోలేము. కాబట్టి కేవలం ధ్యానం సరిపోతుందా? ధ్యానము చేసినంత వరకు నిలబడిన వాళ్ళకు ఓకే, కాదనను. కానీ ధ్యానము చెయ్యని సమయంలో కూడా మనసు నిశ్చలంగా ఉండాలి. కాబట్టి మీ ప్రశ్నకు జవాబు సగం కరెక్ట్, సగం ఇంకా కూడా డెవలప్ అవ్వాలి. ఆ నిశ్చల తత్వం ఎప్పుడు వస్తుంది అంటే మీకు సాధన ద్వారా. మనకు అందుకే ఏమంటారు, సత్సంగత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇన్ని మెట్లెక్కాలి. ముందు సత్సాంగత్యము, మంచి జనాలతో, మనలాంటి ఐడియాలు ఉన్న జనాలతోని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. అప్పుడు ఎవరు అవసరం లేనటువంటి నిస్సంగత్వం అనేటటువంటి స్థాయికి వస్తాము. నిస్సంగత్వంలోంచి నిర్మోహత్వంలోకి వెళ్తాం, మోహం తగ్గిపోతుంది. నిర్మోహత్వం నుంచి నిశ్చల తత్వంలోకి వెళ్తాము. నిశ్చల తత్వే జీవన్ముక్తి. అలా నిశ్చలంగా ఉండడమే జీవన్ముక్తి. ఇంత కథ ఉంది సార్. మేము అట్లా కాదు సార్, మేము డ్యాన్సులు చేస్తాము, తైతక్కలు ఆడతాము, కర్రలాటలు ఆడతాము అంటే అయిపోయింది, అక్కడ ఆగిపోయావు. అది చిన్నప్పుడు చేసావు ఓకే, అక్కడి నుంచి మెల్లగా మారవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. సో ఆ విధంగా మనం నిశ్చల తత్వాన్ని తెలుసుకోగలము. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. 2 శ్లోకాలు తెలుసుకున్నప్పటికీ కూడా అద్భుతమైన శ్లోకాలు తెలుసుకున్నాము. ఇప్పుడు ఇంకా కూడా ఏమైనా ప్రశ్నలు ఉన్నా కూడా తీసుకుందాము. వచ్చే వారము ఒక 3-4 శ్లోకాలు తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. వైరాగ్య సాధన అంటే మీరు చెప్పడం బాగుంది.
కానీ సంసారం చేసుకుంటూ వైరాగ్య సాధన ట్రైనింగ్ అయిపోతుండాలి. నేను ఇంకా ఎక్కడ ఉన్నాను వైరాగ్య సాధన, నా ఏజ్ వరకు మాకు సంపాదన లేదు అనేది బాధపడలేకుండా మన కొంత వైరాగ్య సాధన ఉంటే కూడా మనకు ఇన్కమ్ ఉండాల్సిందే, తప్పదు. తిండి భుక్తి ఎక్కడ పోయినా తప్పదు. కానీ డిటాచ్మెంట్ అయితే మొదటి నుంచే ఉండాలి. మీరు ఇప్పుడు చెప్పారు కదా, అదే మళ్ళీ సాధన చేస్తుండాలి అని మళ్ళీ ఒక జ్ఞాపకం, అంతే కదా అని నేను అడగడం. ఓకేనా సార్? థ్యాంక్ యూ. ఇంకా అందరికి ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నా మొహమాట పడకండి. ఇవాళ చాలా గొప్ప శ్లోకాల వల్ల 2 శ్లోకాలు అయ్యాయి. గత వారం 4 తెలుసుకున్నాం కానీ ఈ వారం 2 అయ్యాయి. ఎందుకంటే ఈ 2 శ్లోకాలు నాకు బాగా నచ్చిన శ్లోకాలు అవడం వల్ల కొద్దిగా ఎక్కువ చెప్పవలసి వచ్చింది. ఇంకా సార్ జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. ఒక్కసారి ఇది తస్య ఫలాని తపసానుదంతు మాయా అంతరాయాభ్య బాహ్య అలక్ష్మి. కొంచెం ఇది శబ్దం దీని అంటే వర్డ్ టు వర్డ్ ఒక్కసారి చెప్పండి సార్. తస్య అంటే ఏంటి? షష్ఠి విభక్తి. దాని యొక్క ఫలాని, ఫలాని అంటే నపుంసకలింగంది ప్లూరల్. దాని యొక్క ఫలాలు, దాని యొక్క ఫలాలు. నుదంతు, నుదంతు అంటే తీసిపడేయడం, తీసిపడేయగాడు గాక, తొలగించబడు గాక, తీసిపడేయు గాక. ఓకే. మాయ, మాయ అంటే మాయ, మనకు తెలిసినటువంటి మాయని. అంతరాయ, అంతరాయ అంటే చతుర్థి విభక్తి. అంతరాయ అంటే లోపల ఉన్నటువంటి మాయ యొక్క. ఛ అంటే ఏంటి? మరియు. ఛ అంటే మరియు. బాహ్య బయట ఉన్నటువంటి అలక్ష్మి. అలక్ష్మి అంటే లక్ష్మి కానటువంటిది, జ్యేష్ఠాదేవి, దరిద్ర దేవత. బయట ఉన్నటువంటి చెడు పనులు మానేస్తాను, లోపల నన్ను కప్పేసినటువంటి మాయను కూడా నేను దాటాను. ఎలా దాటుతాను? తస్య ఫలాని, ఏవైతే ఫలితాలు మనకు దీని ద్వారా వస్తాయో, తపస్సు చేయడం ద్వారా వస్తాయో ఫలితాలు, ఆ తపస్సు చేయడం ద్వారా వచ్చే ఫలితాల ద్వారా నేను తపిస్తూ నన్ను నేను బాగు చేసుకుంటాను. బయట లోపల కూడా బాగు చేసుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పదం పదం అర్థమైంది కదా మీకు? పదం పదం అర్థమైందా? అయింది సార్, అయింది సార్. థ్యాంక్ యూ సార్. అదే మన సాంస్క్రిట్ కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా, త్వరలో స్టార్ట్ చేస్తాము. మళ్ళీ కూడా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు వీళ్ళు మళ్ళీ ఒకసారి చేయండి, కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. జై శ్రీకృష్ణ. ఇంకా ప్రశ్నలు? గురువు గారు చాలా బాగా చెప్పారండి. నేను ఈ రోజే జాయిన్ అయ్యాను. చాలా బాగా చెప్పారు. శ్రీ సూక్తం మరి ఆడవాళ్ళు చదవకూడదు అంటున్నారండి, చదవచ్చండి? అందరూ చదవచ్చు, అందరూ చేయొచ్చు. అందరూ చదవచ్చు, అందరూ చేయొచ్చు. అదే చాలా మంది చదవకూడదు ఆడవాళ్ళు, వేదం కదా అంటున్నారు. సరే, ధన్యవాదాలు. జై శ్రీ. చమత్కారంగా ఒక మాట సార్. చెప్పండి. అలక్ష్మి లక్ష్మి ఇద్దరు ప్రత్యక్షమయ్యారట. ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటామని అడిగితే ఒక ఆయన తెలివిగా సమాధానం చెప్పమ్మా, జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి నువ్వు వెళ్ళేటప్పుడు అందంగా ఉంటావు, ఓ లక్ష్మీదేవి నువ్వు వచ్చేటప్పుడు అందంగా ఉంటావు అన్నారు. బాగుంది, చాలా బాగుంది. వండర్ఫుల్. ఇంకా అందరికీ అర్థమైందా? రేపు ఏమిటి? గురువారము. అంటే భగవద్గీత లోపల దైవాసుర సంపద విభాగ యోగం లోపల దైవ లక్షణాలని పూర్తి చేసుకున్నాము. 26 దైవ లక్షణాలని. రేపు 26 దైవ లక్షణాలని మనం ఏం చేసాము? టిక్ కొట్టుకున్నాము. సార్ ఇవేం లేనట్టున్నాయి సార్ మా లోపల, ఇవన్నీ ఏంది కొత్తవి మాలో ఉన్నవి కొన్ని చెప్పండి అన్నారు కదా. అవి రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. వాటిని ఆసురీ లక్షణాలు అంటారు. రేపటి నుంచి మొదలవుతాయి. అవి రేపు ఏంటో తెలుసుకుని వాటిని ఎలా నిర్మూలించాలో తెలుసుకున్నావు. 26 లక్షణాలు చెప్పినప్పుడు అందరూ కాముకున్నారు. సార్ ఇది ఎందుకు తెలుస్తలేదు సార్? దయ. సార్ దయ అంటే ఏంటి సార్? తెలుస్తలేదు సార్, ఇది కష్టం, ఇది కుదురుతలేదు సార్. సో అలా రేపటి నుంచి తెలుస్తాయి. సార్ తెలుసు సార్ మాకు, దమ్మమా తెలుసు, దర్పం, అభిమానము, అతిమానము, ఇవన్నీ కూడా తెలుసు మాకు అంటారు. రేపటి నుంచి చూడండి. సో రేపు చక్కటి ఇది మనకు ఆసురీ లక్షణాలను తెలుసుకుంటాము. నేను ముందు చెప్పినట్టుగా దైవాసుర లక్షణాలలో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే 26 లక్షణాలని రాసుకోండి. ఆ 26 లక్షణాలకు 26 పువ్వులు దేవుడి దగ్గర పెట్టండి. పెట్టి దేవుడా నేను ఈ గుణాలని తప్పకుండా పెంచుకునేలాగా చెయ్యి అని చెప్పానండి. రేపటి నుంచి నేర్చుకునే శ్లోకాలకు మీరు రేపటి నుంచి తెలుసుకునే లక్షణాలకు 2 వారాలు పడుతుంది ఆసురీ లక్షణాలు.
ఈ 2 వారాలలో మనం ఏం తెలుసుకుంటామంటే చెడు లక్షణాలు పోగొట్టాలి. సో మీరు ఏం చేస్తారంటే మీలో ఉన్న చెడు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మీలో ఉన్న చెడు లక్షణాలని రాయండి ఒక పేపర్ మీద. రాసి ఏం చేస్తారు, దాన్ని దేవుడి దగ్గర పెట్టి ఈ పేపర్ లో ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలను రాసి మీకు దగ్గరలో ఉన్నటువంటి నదిలో కలిపేసేయండి. కలిపేసి దేవుడా నేను ఇంకా జీవితంలో మళ్ళీ తప్పులు చెయ్యను, నేను తప్పులు చేయకుండా నన్ను కాపాడే బాధ్యత నీదే, నేను మటుకు శ్రీ సూక్తంలో నేర్చుకున్నట్టుగా తపస్సు చేస్తాను. బిల్వ వృక్షం లేదు నాకు, కానీ బిల్వ ఆకులతోనైనా సరే నేను దగ్గర పెట్టుకుని చేస్తాను. బిల్వ ఆకులు చూసినప్పుడల్లా నాకు గుర్తు రావాలి, నాలో త్రిగుణాలని అంతం చెయ్యాలని అని ఇలా ఆలోచిస్తూ చెయ్యండి. భగవద్గీతలో ప్రాక్టికల్ నాలెడ్జ్ 16, 17, 18 15 చాప్టర్స్ తోటి భగవద్గీత అయిపోతుంది. 16, 17, 18 ప్రాక్టికల్స్ అన్నమాట. థియరీ క్లాసెస్ అయిపోయినాయి, ప్రాక్టికల్ క్లాసెస్. అందులోపల రేపు మనము ఆసురి లక్షణాలను చాలా నిదానంగా, ఉదాహరణలు బైదవే జ్ఞానేశ్వరి బుక్ ఉన్న వాళ్ళు జ్ఞానేశ్వరి బుక్ ను ఒకసారి రిఫర్ చేసుకోండి ఆసురి లక్షణాల కోసము. నేను అందులో మాటలు చెప్పే అవకాశం ఉంది రేపు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురుగారు. చెప్పండి గురుగారు. మీరు ఇప్పుడు శ్రీ సూక్తం అని చెప్పారు కదా గురుగారు, అంటే మా లోపల ఉండే అజ్ఞానం పోయి జ్ఞానం రావాలా అని కదా గురుగారు? ఏదైనా వేదమంత్రం ఏదైనా కూడా చెప్పేది అజ్ఞానం పోయి జ్ఞానం రావాలని చెబుతుంది. అయితే ఏమవుతుందంటే ప్రతి వేదమంత్రంని కూడా సూక్తం అంటారు. సూక్తము అంటే ఏంటి? స ఉక్తము, చక్కగా చెప్పబడినటువంటిది. చక్కగా చెప్పబడినటువంటిది అంటే ఏంటి? అన్నిటి ద్వారా తెలుసుకునేది ఒకటే అయినా కొద్ది కొద్ది మార్పులతో అదే భగవంతుడి లక్షణాలను మనం చెప్తాము. ఒకసారి ఒకే భగవంతుడిని అగ్ని రూపంలోను, ఒకే భగవంతుడిని వాయు రూపంలోను, ఒకే భగవంతుడిని వరుణ రూపంలోను, అదే భగవంతుడిని అశ్విని దేవతల రూపంలోను, అదే భగవంతుడిని ఇక్కడ శ్రీ రూపంలోను చూస్తున్నాము. శ్రీ అంటే ఏంటి? సా రా ఈ అంటే భగవంతుడి యొక్క చైతన్య శక్తి. శ్రీ అంటే ఏంటి? భగవంతుడి యొక్క చైతన్య శక్తి. ఆ భగవంతుడి యొక్క చైతన్య శక్తిని ఎలా సాధించాలి అని చెప్పేదాన్ని శ్రీ సూక్తము అంటారు. భగవంతుడి చైతన్య శక్తి మనలోకి రావాలి అంటే మనలో ఉన్న అజ్ఞానమును పోగొట్టుకుని జ్ఞానము వైపుకు పరుగులు తీయాలి. మీ ప్రశ్నకు సరైన సమాధానం దొరకకపోతే మళ్ళీ అడగండి. ధన్యవాదం గురుగారు. అమ్మా మీ ప్రశ్న మీకు జవాబు వచ్చిందా? గురుగారు దొరికింది గురుగారు. ధన్యవాదం గురుగారు. అంటే అంటే ఎందుకు మొహమాట పడద్దు అంటున్నానంటే కొన్ని టఫ్ ఉంటాయి కాబట్టి. కొన్ని టఫ్ ఉంటాయి, టఫ్ ఉన్నవి అడగండి, ఏం పర్వాలే, మొహమాట పడద్దు. టఫ్ ఉంటే అయింది ఏమైంది, 2 సార్లు వింటే జనాలకి ఏమి ఇది కాదు కదా, 2 సార్లు వింటారు. అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకోసారి వింటారు, తప్పేముంది, మొహమాట పడద్దు ఎవరు. సరే ఈ క్లాస్ రికార్డింగ్ దొరుకుతుందా గురుగారు? పెడతామండి గ్రూప్ లో, ఇదే గ్రూప్ లో పెడతాం. ధన్యవాదం గురుగారు. జై శ్రీకృష్ణ. అర్థం ఒకసారి మీ వాయిస్ బ్రేక్ అయిందమ్మా, నాకు వినిపించలేదు, ఏమన్నారు? 4వ శ్లోకం మీనింగ్ ఒకసారి చెప్తారండి. ఏ శ్లోకము? 4వ శ్లోకం కాంసోస్మితం. అది కాంసోస్మితం చాలా టైం పడుతుంది. మీరు అది గత వారంది వింటేనే బెటరు. అంటే క్లుప్తంగా నేను చెప్పగలను కానీ అది చాలా పెద్దది. ఆ కాంసోస్మితం అనేటటువంటిది ఏంటంటే అది సా, అందులోపల మెయిన్ ఏంటంటే కామ్ అంటే ఎవరిదైతే, దేనితోనైతే, ఏ మధురమైనటువంటి భావనలైతే, సోస్మితాం అంటే నవ్వుతూ ఉన్నటువంటిది అని ఒక అర్థం వస్తుంది. అహం బ్రహ్మాస్మి సహ అస్మి తాం, నేనే ఆ పరబ్రహ్మని అనేటటువంటి ఒక అర్థం వస్తుంది. హిరణ్య ప్రాకారాం అంటే మన చుట్టూ ఆవరించుకుని ఉన్నటువంటి భగవంతుడి యొక్క వెలుతురు. ఆర్ద్రాం జ్వలంతీం, ఆర్ద్రాము జ్వలంతీం. ఆర్ద్రత అంటే ప్రేమ, కరుణ, మృదువైనటువంటి తత్వము. జ్వలంతీం అంటే వెలుగుతున్నటువంటి తత్వము. వీటి ద్వారా అమ్మవారు ఎవరు? తృప్తాం తర్పణీయం, తృప్తి చెందించేది ఆవిడే, తృప్తి పడేది కూడా ఆవిడే, తృప్తి చేసేది ఆవిడే, తృప్తి పడేది కూడా ఆవిడే. అటువంటి అమ్మవారు పద్మస్థితాం అంటే, పద్మే స్థితాం అంటే పద్మము యందు ఉన్నటువంటిది, సప్తమి విభక్తి. పద్మే స్థితాం ఉంటే అలా ఉన్న అమ్మవారు ఎవరైతే నాకు వైరాగ్యము నేర్చుకోమంటున్నారు. ఆర్ద్రాం అంటే సాత్విక గుణము. తర్వాత ఇంకోటి ఏం చెప్పాము ఆర్ద్రం తర్వాత? జ్వలంతీం. జ్వలంతీం అంటే జ్ఞానము. సాత్విక గుణము ద్వారా
నేను వైరాగ్యమును సాధిస్తాను. వైరాగ్యం అనగా ఏంటి? వైరాగ్యం అంటే నేను ఇక్కడికి వచ్చినటువంటిది కేవలము కొన్ని బాధ్యతలు తీర్చుకుని వెళ్ళడానికి, రుణములను తీర్చుకోవడానికి వెళ్ళడానికి అని తెలుస్తూ నిర్లిప్తంగా ఉండేటటువంటి వైరాగ్యాన్ని డెవలప్ చేస్తాము. డెవలప్ చేసి నేను జ్ఞాన మార్గంలోకి, జ్వలంతి అనేటటువంటి జ్ఞాన మార్గంలోకి వెళ్ళి స అస్మితాం అంటే నేనే ఆ పరబ్రహ్మను అనే జ్ఞానాన్ని తెలుసుకుంటాను. అనగా నేను సాత్విక లక్షణాల ద్వారా నేను వైరాగ్యాన్ని అలవాటు చేసుకుని, వైరాగ్యము వచ్చిన తర్వాత జ్ఞాన మార్గంలోకి ప్రవేశించి నేనే ఆ పరబ్రహ్మ యొక్క చైతన్యమును అని చెప్పి తెలుసుకుంటాను అనేటటువంటి తాత్విక లక్షణం. దాని డైరెక్ట్ మీనింగ్ చెప్పాలి అంటే, నవ్వుతూ ఉన్నది అమ్మవారు, పెద్ద బంగారు కోట ఉన్నది అమ్మవారికి, మంచి కరుణా స్వరూపుని అమ్మవారు, తేజస్సు కూడా అమ్మవారిలో చాలా అద్భుతమైనటువంటి వెలుతురు తేజస్సు కూడా ఉన్నటువంటిది, ఆనంద స్వరూపి. ఆవిడ పద్మంలో కూర్చుంది. అటువంటి అమ్మవారిని నాకు కనిపించమని నేను దండం పెట్టుకుంటున్నాను అనేటటువంటిది డైరెక్ట్ మీనింగ్. ఇండైరెక్ట్ మీనింగ్ ఏమో నేను సాధకుడిగా ఇవన్నీ చేస్తున్నాను అనేటటువంటిది ఇండైరెక్ట్ మీనింగ్. గత వారంది వింటే ఇంకా మీకు చాలా డీటెయిల్ గా బొమ్మలు వేసుకుంటూ చూపించాను గత వారం వీడియో చూడండి. ధన్యవాదములు, చాలా బాగా చెప్పారండి. ధన్యవాదములు. నమస్తే గురుజీ. నమస్తే. నేను ఈ రోజు జాయిన్ అయ్యానండి. చెప్పండి. చిన్న డౌట్ సార్. గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ వినిపించట్లేదు, గట్టిగా చెప్పండి అమ్మా. నాకు చిన్న డౌట్ అండి. నేను ఈ రోజే జాయిన్ అయ్యాను సార్. మనం రోజు పూజ చేసుకునేటప్పుడు సంకల్పం చెప్పుకుంటాం కదా సార్. ఆ సంకల్పంలో ఈశాన్య శ్రీశైలం గురించి చెప్తారు. శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, అదే ఆగ్నేయ ప్రదేశం అని చెప్తారు కదండి. అంటే శ్రీశైలం కంటే కూడా పవిత్రమైనది మనకి కాశీ. అలాంటి దాన్ని కాకుండా శ్రీశైలాన్ని మాత్రమే మన ఋషులు ఎందుకు ఉపయోగించారు సార్? అట్లా ఏం లేదు, మీరు శ్రీశైలం వాడాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి చెప్పుకోవచ్చు. ఎక్కడికి వెళ్తే అక్కడ చెప్పుకుంటారు. ఉదాహరణకి మీరు అమెరికాలో ఉంటే శ్రీశైలం అని చెప్పుకుంటారా? ఒక్కసారి మ్యూట్ లో పెట్టుకోండి, మీది సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. మళ్ళీ మీరు శ్రీశైలం చెప్పాల్సిన అవసరం లేదు. మనకు ఆంధ్ర రాష్ట్రము, ఏదైతే తెలుగు రాష్ట్రము సమైక్య ఆంధ్ర ఉన్నదో, అప్పుడు మీరు శ్రీశైలస్స వాయవ ప్రదేశే, శ్రీశవ్యస ఆగ్నేయ ప్రదేశే, కృష్ణా గోదావరి మధ్య, ఇవన్నీ చెప్పడానికి అర్థమైందంటే ఒక తీర్థ స్థలానికి, ఒక నదికి దగ్గర ఉన్నటువంటిది, ఒక సముద్రానికి దగ్గర ఉన్నటువంటిది అని చెప్పి చెప్పుకుంటాం. చెప్పుకునేటప్పుడు మనం ఏం చేస్తాము? ఎక్కడ ఉన్నామో మనము మేరో దక్షిణ దిగ్భాగే, మేరు పర్వతానికి కింది వైపు ఉన్నాము. ఉన్నప్పుడు మీరు కాశీలో ఉన్నారనుకోండి, చక్కగా చెప్తారన్నమాట. మహాశ్మశాన ప్రాంతే అంటారు, కాశీని మహాశ్మశానం అంటారు. అక్కడ ఉన్నాము అని చెప్పేసి చెప్తాము. అట్లాగా ఎక్కడున్న వాళ్ళు అక్కడ చెప్పుకుంటారు. అదే మీరు ద్వారకాలో ఉన్నారనుకోండి, పశ్చిమ సముద్ర తీరే అని చెప్పేసి చెప్తారు. అదే మీరు పూరిలో ఉన్నారనుకోండి, పూరి జగన్నాథ పూరి క్షేత్రే అని చెప్పేసి చెప్పుకుంటారు. కాబట్టి మీకు శ్రీశైలశ అనేది కేవలం మన ఆంధ్ర వాళ్ళు చెప్పుకునేది. మిగతా వాళ్ళందరూ ఏది పడితే అది చెప్పుకోవచ్చు. మీరు అమెరికాలో ఉన్న వాళ్ళు వేరే రకంగా చెప్పుకుంటారు. ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు జంబూ ద్వీపం కాదు, వాళ్ళకి క్రౌంచ ద్వీపము, ప్లక్ష ద్వీపము, ఇలా వేరే ద్వీపాలు ఉంటాయి. ఆ ద్వీపాల గురించి చెప్పుకుంటారు. కాబట్టి అది మారుతుంది. జై శ్రీకృష్ణ. అడగండి ప్రశ్న, ఇంకేమైనా డౌట్ ఉంటే. సంతోషం అండి. ఓకేనా? నమస్తే గురువు గారు. చెప్పమ్మా. మేము ఈ రోజే జాయిన్ అయ్యాను ఈ గ్రూప్ లోను. శ్రీ సూక్తం మొదలు పెట్టి 2 రోజులు అయిందా సార్? 3 వారాలు అయింది. 3 క్లాసులు, ఇది 4వ క్లాస్ అనుకుంటా. ఆ వీడియోలు ఉన్నాయా సార్ గ్రూప్ లో? ఉంటాయి, అన్ని యూట్యూబ్ లో ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు. అందరూ కూడా అత్యద్భుతమైనటువంటి 5-6 శ్లోకాలని తెలుసుకున్నారండి. వీలైతే 5వ శ్లోకము 6వ శ్లోకము మళ్ళీ చదువుకోండి. ఒక్కొక్క పదానికి నేను చెప్పిన అర్థాన్ని నా వీడియో వింటూ జాగ్రత్తగా రాసుకోండి, పెన్ను పేపర్ పెట్టి. అప్పుడు మరింత సులభంగా అర్థమవుతుంది. ఒకటే గుర్తించండి, మనుషులుగా పుట్టినప్పుడు ఆలోచించడం అనేటటువంటిది, ప్రశ్నించడం అనేటటువంటిది గొప్ప గుణము. ఆలోచించడము, ప్రశ్నించడము మానవద్దు. తప్పైనా సరే, అవతలవాడు విసుక్కున్నా సరే, మీరు ప్రశ్నించే మనస్తత్వం ఉండాలి, ఆలోచించే గుణము ఉండాలి. తద్వారా భగవంతుడి వైపుకి మార్గము సులభం అవుతుంది. ఆ స్థితికి అందరూ చేరుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు శ్రీమద్ భగవద్గీతలో 16వ అధ్యాయంలో
ఆసురి లక్షణాలను మనము విశ్లేషించుకుందాము. అంతవరకు కూడా అందరికీ కూడా శుభరాత్రి. చక్కగా సమయాన్ని, ఆధ్యాత్మిక సమయాన్ని వృధా చేసుకోకండి. దొరికిన చివరి అవకాశం జీవితంలో దీన్ని వృధా చేసుకోకుండా ఉంటారని ఆశిస్తూ ప్రవచనాన్ని ముగించుకుంటున్నాము. శుభం భూయా, శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. ఓకే.